గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ హోలీ అందరికీ. యాక్చువల్గా ఈరోజు కొంచెం డిలే అయిందండి, ఎక్స్క్యూజ్ చేయండి. రేపటి నుంచి డెఫినెట్గా 9:30కే స్టార్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. సో ఈరోజు టైమింగ్స్ వచ్చేసరికి ఇక్కడ చేంజ్ చేసుకుని టుడే లైవ్ క్లాసెస్ అండి ఇవి. టుడే లైవ్ క్లాసెస్లో టైమింగ్స్ మనకి ఎట్లా కొంచెం డిలే అయింది కాబట్టి ఇది లైక్ 10 to 11:30 అనుకోండి. మనం స్టార్టింగ్ ఎకానమీ చూడబోతున్నాం ఈరోజు ఫస్ట్ క్లాస్. ఆఫ్టర్ దట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుందాం. దాని తర్వాత ఇది 12 to 1:30 చేసుకుందాము. హిస్టరీ చూస్తాం అనమాట, ఫస్ట్ క్లాస్ హిస్టరీ. ఈరోజు ఫస్ట్ హిస్టరీ సెషన్ చూస్తాం. హిస్టరీలో ఫస్ట్ క్లాస్ ఈరోజు ఆఫ్టర్నూన్. తర్వాత 3 to 4 1 hour మనకి లైవ్ క్లాస్ ఉంటుందండి. స్టాటిక్ జీకే ఉంటుంది, స్టాటిక్ జనరల్ నాలెడ్జ్. అండ్ ఆఫ్టర్ దట్ 5 to 6 మనకి, అంటే 1 hour గ్యాప్ వచ్చింది, 5 to 6 జనరల్ సైన్స్ ఉంటుందండి. లైవ్ క్లాసెస్ ఇవి, అండ్ ఆల్ 4 are లైవ్ క్లాసెస్. సో 10 o'clockకి మనం ఎకానమీ స్టార్ట్ చేసేద్దాం షార్ప్గా ఈరోజు. రేపటి నుంచి మ్యాక్సిమం టైం 9:30 అనుకున్నాం కాబట్టి ఆ టైంకే స్టార్ట్ చేసే విధంగానే మ్యాక్సిమం ట్రై చేస్తామండి. సో క్లాసెస్ నోట్ చేసుకోండి, టైమింగ్స్ కూడా నోట్ చేసుకోండి, సో దట్ ఆ టైంకి అవైలబుల్ ఉండి చూడడం కోసం. సో ఎవ్రీథింగ్ ఓకే అండి, వీడియో క్లారిటీ, ఆడియో అంతా ఓకేగా? లైక్ కమెంట్లో పెడితే వీ కెన్ గో. సాయి కుమార్ గారు అడుగుతున్నారండి, అన్ని సబ్జెక్ట్స్ మీరే చెప్తారా సార్ అని. నో అండ్ యాక్చువల్గా నేను ఎకానమీ అండ్ హిస్టరీ చెప్తాను. లైక్ స్టాటిక్ జీకే అండ్ జనరల్ సైన్స్ విల్ బి డెల్ట్ బై అదర్ పర్సన్స్ అండి. సో నా సబ్జెక్ట్స్ వచ్చేసరికి జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, వీటితో పాటు రిలవెంట్ ఉన్న ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా నేను కవర్ చేయడం జరుగుతుంటుంది. బట్ వేరే స్టాటిక్ జీకే, జనరల్ సైన్స్ వచ్చేసరికి వేరే ఫ్యాకల్టీ తీసుకోవడం జరుగుతుందండి. గ్రూప్స్ కూడా యూజ్ అవుతుందా అని జ్యోతి గారు అడుగుతున్నారు. డెఫినెట్లీ అండి. లైక్ ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రూప్స్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 పేపర్ లాస్ట్ టైం మనము ఏపీపీఎస్సీ చూసుకుంటే గ్రూప్ 2 జరిగింది. అందులో క్వశ్చన్స్ చూసుకుంటే చాలా వరకు మనం డెల్ట్ చేసినవి వస్తాయి. ఆల్మోస్ట్ పాలిటీ తీసుకోండి, హిస్టరీ తీసుకోండి, అవన్నీ మీకు నేను ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ ప్రస్తావన కూడా తీసుకొస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2017 గ్రూప్స్లో అడిగిన క్వశ్చన్ మనం చూసాము అట్లా. సో నేను మీకు క్వశ్చన్స్ కూడా మధ్యలో ఇస్తుంటాను, సో దట్ మీరు ఏదైతే మనం థియరీ చదివామో అది కంఫర్టబుల్గా మీకు గ్రాస్ప్ అవ్వడం కోసం ఏ రకమైన క్వశ్చన్స్ దాని నుంచి ఆబ్జెక్టివ్ టైప్లో అడగచ్చు అనే దానికి. ఎస్ మహేష్ గారు, టోటల్ సోషల్ కవర్ చేస్తారంటే డెఫినెట్లీ అండి. సోషల్ అంటే మనకు జనరల్గా హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ ఉంటుంది. వాటితో పాటు మనం ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చూడబోతున్నాం, ఎందుకంటే బిట్స్ దీని నుంచి కూడా అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం చూసుకుంటే మనకి ఇన్కాయిస్ అని ఉంటుంది, ఇన్కాయిస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. సో ఇన్కాయిస్ అనేది జనరల్గా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో కవర్ చేస్తాము. ఈ 6 సబ్జెక్ట్స్ కూడా మనం చూడడం జరుగుతుంది. గ్రూప్ 2కి యూజ్ అవుతుందా సార్ అంటారు. డెఫినెట్లీ అండి, గ్రూప్ 2కి డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఓకే, ఆనంద్ గారు, బడ్జెట్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఎకనామిక్ సర్వే ఇంపార్టెంట్, అది చెప్పండి సార్ అంటున్నారు. డెఫినెట్లీ అండి. 2020కి సంబంధించి మనం 3 డాక్యుమెంట్స్ గురించి ప్రస్తావించాలి. 1 బడ్జెట్, 2 ఎకనామిక్ సర్వే, 3 రాష్ట్రపతి యొక్క స్పీచ్ ఉంటుందండి, ప్రెసిడెంట్ స్పీచ్ అంటాం మనం. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కరెంట్ రిలేటెడ్లో దీని నుంచి డెఫినెట్గా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఈ 3 కూడా మనము 2020కి సంబంధించి చూడడం అనేది జరుగుతుందండి. బడ్జెట్, ఎకనామిక్ సర్వే అండ్ ప్రెసిడెంట్ స్పీచ్, వీటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంది, ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు అని. ఎకానమీ ఇంగ్లీష్లో కూడా చెప్పండి అని కిరణ్ అంటున్నారండి. డెఫినెట్గా మనం బోత్ బైలింగ్వల్ అండి, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇద్దరికి యూస్ఫుల్ అయ్యే విధంగా చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఏదో ఒక పర్టికులర్ లాంగ్వేజ్ ఉందనుకోండి, తెలుగులో ఉంటే ఎక్స్ప్లెనేషన్లో మీకు ఇంగ్లీష్ ఆ వర్డ్స్ అవి కూడా కవర్ చేస్తాను. అండ్ వైస్ వర్సా. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఇంగ్లీష్లో ఉందనుకోండి, తెలుగు మీడియం వాళ్ళకి కూడా కంఫర్టబుల్ ఉండే విధంగా మనము అది అర్థమయ్యే విధంగానే చూస్తాం. సో ఒక పర్టికులర్ లాంగ్వేజ్ అని పెట్టుకోకండి మీరు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ చూసుకుంటే ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది క్వశ్చన్స్, అందులో తెలుగులో ఉండవు. కాబట్టి ఓన్లీ తెలుగు అని పెట్టుకుంటే కొన్ని ఎగ్జామ్స్ అనేవి మనకి మిస్ అవ్వడం జరుగుతుంటుంది. ప్లస్ ఓన్లీ ఇంగ్లీష్ అని కూడా అనుకోకండి, ఎందుకంటే ఓన్లీ ఇంగ్లీష్, తెలుగు కూడా మనం అది అర్థం చేసుకుంటే తెలుగులో కూడా మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుందండి కాన్సెప్ట్.
సో 2 లాంగ్వేజెస్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలండి. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అనమాట. ఓకే, నెక్స్ట్. సరే అండి, మనకు 10 అవుతుంది, మనం స్టార్ట్ చేసేద్దాం లైవ్ క్లాసెస్. ఓకే, ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడ స్మాల్ ఎడ్యుకేషన్. అవినాష్ గారు అడుగుతున్నారు, హౌ మెనీ డేస్ టు కంప్లీట్ హోల్ సిలబస్ అంటే అరౌండ్ 45 days అని ఎస్యూమ్ చేసుకోండి. 45 days. మనము దీన్ని 1.5 hour ఈ సబ్జెక్ట్ తీసుకుంటాం కాబట్టి లైక్ 45 daysలో కవర్ చేస్తున్నామండి మ్యాక్సిమం. ఏపీ బడ్జెట్ ప్లీజ్ అని ఈశ్వరి గారు అడుగుతున్నారు. డెఫినెట్లీ అండి. లైక్ ఏపీ బడ్జెట్ ఇవన్నీ మేబీ ఎకానమీ అంతా అయిన తర్వాత లైక్ ఇఫ్ టైం పెర్మిట్స్ ఏపీ బడ్జెట్ కూడా ఒక ½ an hour 1 hour సెషన్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ప్లేలిస్ట్ చేయండి, డెఫినెట్లీ అండి, నేను ఫార్వర్డ్ చేస్తాను రిక్వెస్ట్ని. ప్లేలిస్ట్ చేయండి అని అడుగుతున్నారు విక్రమ్ గారు. డెఫినెట్లీ విల్ బీ ఫార్వర్డింగ్ ఇట్. ఈజ్ దిస్ టైం టేబుల్ ఎవ్రీడే ఆర్ ఓన్లీ టుడే? యాక్చువల్గా మనకి టైం టేబుల్ మనం ఆల్రెడీ చూసాం కదండి. లైక్ 1 day జాగ్రఫీ అండ్ పాలిటీ ఉంటుంది, నెక్స్ట్ డే ఎకానమీ అండ్ హిస్టరీ ఉంటుంది. సో టుడే లైవ్ క్లాసెస్ అండి. ఎవ్రీడే మీకు ఈరోజు ఏం లైవ్ క్లాసెస్ ఉంటాయని చెప్పడం, ఇది టుడేస్ లైవ్ క్లాసెస్ యొక్క షెడ్యూల్ అనమాట. మండే త్రూ సండే నన్ను మహేష్ గారు అడుగుతున్నారు. నో అండి, ఇది యాక్చువల్లీ మండే టు ఫ్రైడే మన క్లాసెస్. సాటర్డే సండే లైక్ వీకెండ్స్ వచ్చేసరికి ఆఫ్ అండి. మండే టు ఫ్రైడే. ఓకే, స్టార్ట్ అండి. ఎకానమీ మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇండియన్ ఎకానమీ ప్రధానంగా. ఎకానమీ మనం చూస్తాము విత్ పర్టికులర్ రిఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ. ఎకానమీ అంటే చాలామందికి అది సమ్ మిస్టీరియస్ సబ్జెక్ట్, రాకెట్ సైన్స్, జేమ్స్ బాండ్ సైన్స్ అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అట్లా ఏం తీసుకోకండి. ఎకానమీ యాక్చువల్గా మనం క్లియర్గా అర్థం చేసుకుంటే అది చాలా సింపుల్గా ఉంటుంది. మనం దాన్ని డీమిస్టిఫై చేయాలన్నమాట. మనము మిస్టీరియస్ సబ్జెక్ట్ లాగా భావించకూడదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎకానమీని స్టార్టింగ్లోనే ఒక ప్రిజుడిస్ పెట్టుకుంటారు. అంటే ముందే ఒక భావన పెట్టుకుంటారు. అబ్బో ఎకానమీ అనేది చాలా టెక్నికల్ సబ్జెక్టు, పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి కష్టంగా ఉంటాయి, ఈజీగా అర్థం అవ్వవు. జనరల్గా మనం వాడుక భాషలో మనం ఎప్పుడు ఎకానమిక్స్ గురించి మనం ఎప్పుడు వాడము. సో అదంతా కొత్త సబ్జెక్ట్ అని చాలా భావిస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఎకానమీలో మనం ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ చదువుతున్నప్పుడు ఇది కొంచెం నాకు కష్టంగా అనిపిస్తుంది అనే భావన వచ్చేస్తుంటుంది. కానీ అట్లా అస్సలు ఉండదండి. ఎకానమీలో బిట్స్ చూస్తే కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్ ఎకానమీలో బిట్స్ ఈజీ అండి. ఎవరికి ఒక్కసారి ఎకానమీ ఆ కాన్సెప్ట్ అర్థమైతే ఎకానమీ బిట్సే చాలా ఈజీ. ఎందుకంటే ఎకానమీలో డెప్త్ అడగడానికి ఉండదు. ఎకానమిక్స్లో బేసిక్స్ టచ్ చేసే వెళ్తుంటాడు. కాబట్టి ఎకానమీ పైన ఫస్ట్ మీరు ఏంటి అంటే అది ఈజీ అనే భావన పెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, చాలామంది ఎకానమీ ఎట్లా తీసుకుంటారంటే ఇది జనరల్గా ఇప్పుడు పాలిటీ ఉందంటే మనం న్యూస్లో కానీ ఎక్కడైనా మాటల్లో కానీ మాట్లాడుకుంటాము. ముఖ్యమంత్రి, సీఎం అని, మినిస్టర్లని, అవన్నీ మనకు తెలిసిన సబ్జెక్టు. ఎకానమీ మనం పెద్దగా ఎప్పుడు అసలు మాట్లాడుకోము. అది ఎప్పుడు మనకి పెద్దగా సుపరిచితమైన సబ్జెక్ట్ కాదు సార్, అది కొత్త సబ్జెక్ట్ అన్నట్టు కొంతమంది భావన పెట్టుకుంటారు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎందుకంటే మనము చేసిన ప్రతి పనిలో, ప్రతి విషయంలో ఎకానమీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అందుకనే మ్యాన్ ఏమంటారంటే ఎకానమిక్ హ్యూమన్ బీయింగ్ అంటారు. హ్యూమన్ ఈస్ ఎన్ ఎకానమిక్ యానిమల్ అంటారు. హ్యూమన్ ఈస్ ఎన్ ఎకానమిక్ యానిమల్ అంటే ఒక ఆర్థిక జీవి అన్నమాట ఒక మనిషి. ఎకానమిక్ యానిమల్. సో ఇప్పుడు మనం చేసే ఎవ్రీథింగ్లో ఎకానమిక్స్ ఉంటుందండి. ఉండదా చెప్పండి, మీరే ఆలోచించండి. ఇప్పుడు మనం ఇట్లా ఈ టైంకి ఎకానమీ అని చదువుదాము అనుకుంటున్నాం అంటే ఇక టైం కూడా ఒక రిసోర్సే కదా. సో ఆ టైంని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటామంటే ఎకానమిక్స్ అదే. ఎకానమిక్స్ అంటే రిసోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడమే ఎకానమిక్స్. ఎందుకు మనం రిసోర్సెస్ని ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవాలి? ఎందుకంటే రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి. రిసోర్సెస్ లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. ఒకవేళ రిసోర్సెస్ అన్లిమిటెడ్ అనుకోండి, మనకి జాగ్రత్తగా వాడాల్సిన అవసరం లేదు. ఎకానమిక్స్ అనే సబ్జెక్టే ఉండదు. ఎప్పుడు రిసోర్సెస్ ఎప్పుడన్నా అన్లిమిటెడ్ అంటే ఎకానమిక్స్ అనే సబ్జెక్ట్ అసలు ఉండేది కాదండి. ఎకానమిక్ సబ్జెక్ట్ ఎందుకు ఉంది ఇప్పుడు అంటే రిసోర్సెస్ అనేవి లిమిటెడ్ కాబట్టి. రిసోర్సెస్ లిమిటెడ్ కాబట్టి మనకి పోనీ ఒకవేళ రిసోర్సెస్ లిమిటెడ్గా ఉన్నాయి, మన వాంట్స్ అంటే మన అవసరాలు లిమిటెడా? లేదండి, అన్లిమిటెడ్. మన అవసరాలు చూసుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఈ నిమిషానికి ఇది ఒక అవసరం ఉండొచ్చు, వచ్చే నిమిషం కొత్త అవసరం వస్తుంది. అట్లాగా మన వాంట్స్
అంటే మన అవసరాలు అనేవి అన్లిమిటెడ్, మన వాంట్స్ ఏమో అన్లిమిటెడ్. ఇది కాన్సెప్ట్ ఇక్కడ అర్థం అవ్వాలండి, అందుకే దీన్ని మనం స్ట్రెస్ చేస్తున్నాను నేను. వాంట్స్ వచ్చేసరికి అన్లిమిటెడ్ మనకి, వేరాస్ రిసోర్సెస్ వచ్చేసరికి లిమిటెడ్. ఈ రెండింటి మధ్యన పొంతన లేదు కదండి. ఈ రెండు పరస్పరం, వాంట్స్ రిసోర్సెస్. ఎందుకంటే రిసోర్సెస్ ఉన్నదాన్ని బట్టే నీకు అవసరాలు ఉండాలి, దాని పరంగానే అవసరాలు తీర్చుకోవాలి. అట్లా కాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో అందుకనే మరి ఆ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి దాన్ని ప్రాపర్గా ఎట్లా మనం ప్లాన్ చేసుకొని ఇంబ్యాలెన్స్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలో చెప్పే సబ్జెక్టే ఎకానమీ. అది ఇండియన్ ఎకానమీ అండి. ఇక్కడ ఇండియన్ ఎకానమీకి నేను ఈ కొటేషన్ ఇస్తాను చూడండి. ఈ కొటేషన్ ఎకానమీ వరకు నాకు నచ్చే కొటేషన్ అండి ఇది. ఓకే, ఎకానమీ పరంగా నాకు నచ్చిన నోటేషన్ ఇదండి. ఎకానమిక్స్ ఈస్ ఎవ్రీవేర్ అంటున్నాడు. అంటే ప్రతి దగ్గర ఉంది ఎకానమిక్స్, ఎక్కడ లేదు ఎకానమిక్స్. నేను చెప్తున్నాను, ఈరోజు మనము క్లాస్ చెప్పడం, క్లాస్ వినడము, మనం ఈ ప్రక్రియ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి టైం ఉంది. ఈ టైం మనం 9:30 to 11 మనము ఏదన్నా జనరల్గా ఒక టైం అనేది ఒక రిసోర్సే కదండి. సో ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, టైం ఉంది, ఈ రిసోర్స్ అనేది లిమిటెడ్. అయితే మనము పడుకోవచ్చు, ఈ టైంలో సినిమా చూడొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ప్రాపర్గా మనము ఎగ్జామ్కి టైం లిమిటెడ్గా ఉంది కాబట్టి ఆ లిమిటెడ్ టైంలో మనము ఆ ఎగ్జామ్కి సంబంధించింది చదివి మ్యాక్సిమం బెనిఫిట్ పొందాలి అని మన వాంట్ అనమాట. సో ఆ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నాము. అది మరి ఎకానమిక్సే కదండి, మనం ఎకానమిక్స్ వాడుతున్నట్లే కదా ఇక్కడ. ఎందుకు మరి ఎకానమిక్స్ ఏదో కొత్త సబ్జెక్ట్ అని భావించాలి? లేదు, ఎకానమిక్స్ అనేది మన డిఎన్ఏలో, మన బ్లడ్లో ఉంటుంది ఎకానమిక్స్. సో ఎకానమిక్స్ ఈస్ ఎవ్రీవేర్. నెక్స్ట్, ఎకానమిక్స్ని అర్థం చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సార్ నేను ఎందుకు ఎకానమిక్స్ చదవాలి అని ఎవరికైనా అనిపించింది అనుకోండి, సింపుల్. మనం లైఫ్ అంతా నథింగ్ బట్ లైఫ్ ఈజ్ మేడప్ ఆఫ్ చాయిస్ అంటారు కదా. లైఫ్ ఈజ్ మేడప్ ఆఫ్ చాయిసెస్. అంటే నీ నిర్ణయాలే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. నీ చాయిసెస్, మన ఎవ్రీ పాయింట్లో చాయిస్ చేసుకోవాలి. ఏం ఫుడ్ తినాలి చాయిస్ చేసుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అనేది చాయిస్ చేసుకోవాలి, క్లాస్ అంటే ఏ సబ్జెక్ట్ మనం చదవాలి చాయిస్, ఎవ్రీథింగ్ చాయిస్ అండి. అయితే ఆ చాయిస్ని మనము బెటర్గా చేసుకోవడానికి ఎకానమిక్స్ తోడ్పడుతుంది. బెటర్గా చాయిస్ చేసుకుంటే ఏంటి లాభం మనకి అంటే మనము ఒక హ్యాపీ, సంతోషమైన జీవితాన్ని గడపవచ్చు. సో ఈ కొటేషన్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ కొటేషన్ గుర్తుపెట్టుకోవడం అంటే ఎకానమిక్స్ సబ్జెక్ట్ని మొక్కుబడిగా చదవడం కాకుండా ఎకానమీ చదివితే నా జీవితమే నాకు బాగుపడుతుంది, నేనే బెటర్ డెసిషన్స్ తీసుకోగలుగుతాను అనే ఒక ఉద్దేశంతో మనం ఎకానమిక్స్ని డీల్ చేస్తాం. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అంటే ఎకానమిక్స్, సో దట్ మీకు ఎకానమీకి ఒక ఆ మోడ్లో తీసుకురావడం కోసం చెప్పాను. నెక్స్ట్, ఓకే, ఇప్పుడు మనం ఎకానమిక్స్లో ఏమేమి టాపిక్స్ చూద్దామో ఈరోజు చూద్దామండి. సిలబస్ అంటే ఇప్పుడు ఎకానమిక్స్ సబ్జెక్ట్లో మనం ఏమేమి టాపిక్స్ చూడబోతున్నాము ఈ కోర్సులో, ఎకానమిక్ కోర్సులోనే చూద్దాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు ఎకానమీ చూస్తామండి ఈరోజు. ఈ టాపిక్ మనం చూస్తాము సో దట్ మీకు ఎకానమీ పైన స్పష్టమైన అవగాహన వచ్చి నెక్స్ట్ ఎకానమిక్ క్లాసెస్కి మీరు రెడీగా ఉంటారు. అంటే ఒక నార్మల్ వ్యక్తిని సైనికుడిగా చేయాలంటే ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట ప్రాపర్గా. ఆ ఫీల్డ్, ఆ ఎన్విరాన్మెంట్ తీసుకురావాలి. సో ఈరోజు ఆ ఎన్విరాన్మెంట్ తీసుకురావడానికి అవుతుందండి. ఇంట్రొడక్షన్ టు ఎకానమీలో ఎకానమీ అంటే మీకు అదొక సుపరిచితమైన సబ్జెక్ట్ లాగా తీసుకొస్తే దాన్ని బట్టి ఏంటంటే మిగతా నెక్స్ట్ క్లాసెస్లో చెప్పబోయేవన్నీ మీకు ఒక పద్ధతిలో, ఒక ఆర్డర్లో అర్థమైపోతుంటాయి. ఎకానమిక్స్ కానీ మీకు ఒక్కసారి కాన్సెప్ట్ అర్థమవుతే దాన్ని తీసే సబ్జెక్ట్ లేదు. మీకు క్వశ్చన్స్తో పాటు చూపిస్తాను, మీరే ఆన్సర్ చేస్తారు క్వశ్చన్స్ అన్నీ ఈజీగా. నెక్స్ట్ మనం నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అంటాము. నేషనల్ ఇన్కమ్ అనేది చూస్తాము. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అండి ఇది. నేషనల్ ఇన్కమ్లోనే జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అవన్నీ వస్తాయి. వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ ఎస్ ఆబ్జెక్టివ్ ఇస్ కన్సర్న్. నెక్స్ట్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ పాలసీ, బడ్జెట్, ఆర్థిక విధానం అంటాం దీన్ని, బడ్జెట్. ఇందాక కమెంట్స్లో కూడా అడగడం జరుగుతుంది కొంతమంది, సార్ బడ్జెట్ గురించి చెప్పండి 2020 కని. ష్యూర్ అండి, ఈ టాపిక్లో మనం అసలు బడ్జెట్ నార్మల్గా కాన్సెప్ట్ చదువుతాము. ఎట్ ద సేమ్ టైం ప్రెజెంట్ లేటెస్ట్ 2020 బడ్జెట్, 2020 ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే, మరియు రాష్ట్రపతి యొక్క స్పీచ్ ఉంటుంది, ప్రెసిడెంట్ స్పీచ్, ఆ మూడు కూడా దాని నుంచి బ్రీఫ్గా చూడడం జరుగుతుంది ఫిజికల్ పాలసీలో. నెక్స్ట్ బ్యాంకింగ్ రంగం అండి. బ్యాంకింగ్ రంగం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్, మోర్ సో ఫర్ ది
క్యాండిడేట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది బ్యాంక్ ఎగ్జామ్స్. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ పైన కూడా మనకి స్పష్టమైన అవగాహన కావాలి, కాన్సెప్చువల్గా ఉంటుంది. మనం బ్యాంకింగ్ అంటే మనకు బ్యాంక్ కొత్తదా అంటే తెలియదా? మనం ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్, ఒకప్పుడైతే బ్యాంక్కి మనం డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళం ఫిజికల్గా. ఇప్పుడు మనం బ్యాంక్కి పెద్దగా ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరమే రావట్లేదు. మనము ఎప్పుడేంటి లాస్ట్ వెళ్ళాం బ్యాంక్కి? చాలా అరుదు, ఎప్పుడో వెళ్ళాం బ్యాంక్కి. ఒకప్పుడైతే ఊరికినే బ్యాంక్ వెళ్ళాల్సి వచ్చింది, ఇప్పుడు అంతా మొబైల్ డిజిటల్ అయిపోయింది ఎకానమీ. సో ఓన్లీ డిపాజిట్స్ కూడా ఇప్పుడు బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. కాబట్టి అవన్నీ మనం చూస్తాం, అసలు ప్రక్రియ ఎట్లా మారుతుంది, ఎవ్రీథింగ్ అది బ్యాంకింగ్లో చూస్తాం. నెక్స్ట్ మనకి క్యాపిటల్ మార్కెట్ అండి. క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్, ఈ టాపిక్స్ యాక్చువల్గా బుక్స్లో అయితే అంటే చాలా అంటే కొంచెం అంత మనకి స్మూత్ ఫ్లోలో ఇవ్వరు, కానీ నేను డెఫినెట్గా మీకు చెప్తున్నానండి. ఈ రెండు టాపిక్స్లో మనకి బాండ్స్, డిబెంచర్స్, షేర్స్ అవన్నీ దీంట్లోనే ఉంటాయి మనకి. ఈ టాపిక్ మీకు ఈజీగా చేస్తానండి, షూర్ అది. సో ఈ టాపిక్ కూడా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ప్రాపర్ ఎకానమిక్స్ ఇందులోనే ఉంటుంది, క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్లోని. నెక్స్ట్ ద్రవ్యోల్బణం అంటాం, ఇన్ఫ్లేషన్. ఈరోజు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే జనరల్ రైజ్ ఇన్ ప్రైసెస్. ఏదో ఒక పర్టికులర్ వస్తువు సడన్గా రేట్ పెరిగింది అంటే దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అన్నమాట. జనరల్గా ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ జనరల్ లెవెల్లో, ప్రైస్ లెవెల్లో ఇంక్రీస్ అవుతుంది, దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాము. ఇన్ఫ్లేషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరండి? మనమే. ఒక కామన్ మ్యాన్ ఎఫెక్ట్ అవుతారు ఇన్ఫ్లేషన్ వల్ల. అందుకనే ఇన్ఫ్లేషన్ చాప్టర్ చదవడం వల్ల ఏం మనం తెలుసుకుంటాము, అసలు ఇన్ఫ్లేషన్లు ఎందుకు వస్తాయి, వస్తే ఎన్ని విధాలుగా ఉన్నాయి ఇన్ఫ్లేషన్లు, వాటిని రాకుండా ఉండడానికి ఏమేమి చేయాలి, ఏమేమి ఆల్రెడీ ప్రభుత్వము లేకపోతే ఆర్బీఐ వాళ్ళు చేయడానికి ట్రై చేస్తున్నారు, అవన్నీ మనం ఇన్ఫ్లేషన్ చాప్టర్లో చూస్తాం. సో ప్రతి చాప్టర్లో మనము ఎంసీక్యూస్ కూడా, సూటబుల్ ఎంసీక్యూస్ కూడా చూడడం ద్వారా మీకు ఏంటంటే ఓకే నేను చేయగలుగుతున్నాను ఎకానమిక్స్లో ఆ టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ అని కంఫర్టబుల్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్స్లో మీరు ఎకానమీ క్వశ్చన్స్ కనబడితే యాక్చువల్గా ఇంకా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా మనం అవ్వాలండి. కోర్స్ ఎండింగ్ వచ్చేసరికి ఆ పొజిషన్కి రావాలి. నెక్స్ట్ మానిటరీ పాలసీ, ద్రవ్య విధానము. వెంకట్ గారు తెలుగులో చెప్పండి అని కమెంట్ చేస్తున్నారండి. ష్యూర్ అండి, లైక్ ఇవన్నీ జనరల్ వర్డ్స్ కాబట్టి అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఇది నేను ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. కాన్సెప్ట్ వచ్చేసరికి మనం ఎక్స్ప్లెనేషన్ చాప్టర్కి వచ్చేసరికి డెఫినెట్గా ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఉంటాయి కొన్ని, ఇంగ్లీష్లో కూడా ఉంటాయి, ఇద్దరికి యూస్ఫుల్ అవుతుంటుంది. సో మానిటరీ పాలసీ అండి, ద్రవ్య విధానము. ఆర్థిక విధానం అంటే ఫిస్కల్ పాలసీ, ద్రవ్య విధానం అంటే మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ అంటే ఆర్బీఐ ఉంటుంది కదండి, ఆర్బీఐ అమలు పరిచే పాలసీని మనం మానిటరీ పాలసీ అంటాము. ఇది కూడా మనం చూస్తాము, వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్బీఐ కొన్ని టూల్స్ ఉంటాయి, లైక్ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రిపో రేట్, రివర్స్ రిపో రేట్, అట్లాంటివి ఓఎంఓస్ అంటాం, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. వాటి ద్వారా ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది మనీ ఫ్లోని ఎకానమీలో. అవన్నీ మనం ఈ టాపిక్లో చూస్తామండి. ఇది కూడా చాలా డైనమిక్గా ఉంటుంది, ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ అగ్రికల్చర్ అండి, వ్యవసాయం. ఆల్రెడీ మీకు జాగ్రఫీలో చెప్పినప్పుడు ఏం చెప్పాను, జాగ్రఫీలో కూడా మనం అగ్రికల్చర్ చదువుతాము, ఎట్ ద సేమ్ టైం ఎకానమీలో కూడా చదువుతాం. జాగ్రఫీలో అగ్రికల్చర్కి, ఎకానమిక్లో అగ్రికల్చర్కి అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. జాగ్రఫీ పరంగా సాయిల్స్, సీజన్స్ అట్లా చదువుతాం. ఎకానమీ పరంగా ఎంత ప్రొడక్షన్ అయ్యింది, ఆర్ దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, గవర్నమెంట్ ఏమన్నా ఇన్సూరెన్స్ స్కీమ్స్ అట్లాగా చెప్తుందా, ఏమైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ స్కీమ్స్ ఉన్నాయా, అవన్నీ మనం ఎకానమిక్ పరంగా చదువుతాం ఇక్కడే అగ్రికల్చర్. సో రెండిట్లోనే మనం చూడడం జరుగుతుంది, బట్ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇండస్ట్రీ, పరిశ్రమలు వెరీ ఇంపార్టెంట్ అండి. ఏదన్నా ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే దానికి ముఖ్యంగా తోడ్పడేవి పరిశ్రమలు అన్నమాట. సో నెక్స్ట్ ఫారిన్ ట్రేడ్, విదేశీ వ్యాపారం, విదేశీ వాణిజ్యం. సో ఫారిన్ ట్రేడ్ తెలుసు కదండి, ఇప్పుడు మనం ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫారిన్ ట్రేడ్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రధానమైన వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఫారిన్ ట్రేడ్ మీద. సో ఇది కూడా మనం చూస్తాం, దీనికి సంబంధించి ఎవ్రీథింగ్. పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఈ రెండు మన భారతదేశానికి ఎంతో కాలం నుంచి ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ అండి. దీస్ ఆర్ మేజర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అవర్ ఇండియన్ ఎకానమీ. మేజర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ వచ్చేసరికి ఏవి అంటే పోవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పేదరికము, నిరుద్యోగము. సో మరి పోవర్టీ అంటే ఏంటి, పోవర్టీ డెఫినేషన్ ఏంటి, పేదరికం అంటే ఏంటి, దానికి ఒక ప్రాపర్ డెఫినేషన్ ఉండాలి కదా. ఎవరెవరు ఇచ్చారు వాటి పరంగా ఏంటి డెఫినేషన్ అనేది చూస్తాం. దీన్ని ఎట్లా నిర్మూలించాలి,
ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుంది అనేది కూడా చూడడం జరుగుతుంది మనం పోవర్టీ చాప్టర్లో. అన్ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి కూడా అంతే. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు చాలా హై ఉందండి ఇండియాలో. దానికి గల కారణాలు ఏమిటి? రీసెంట్గా మనకి రిపోర్ట్స్ వస్తుంటాయి. దీంట్లో మనం రీసెంట్ రిపోర్ట్స్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంటుంది వాటి ప్రస్తావన. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ రిపోర్ట్లో ఏమని చెప్పడం జరిగిందంటే మనకి ఓన్లీ 36% ఆఫ్ ఇంజనీరింగ్ పాస్ అవుట్స్ ఆర్ ఎంప్లాయబుల్ అన్నట్టు ఒక రిపోర్ట్ వచ్చిందండి. అంటే ఒక 100 మంది ఇంజనీర్లు బయటకు వస్తే 36 మంది మాత్రమే ఉద్యోగానికి అర్హులు అని, అంటే ఎంప్లాయ్మెంట్ అవుతున్నారు అని కాదు, అర్హులు అని అట్లీస్ట్. కాబట్టి ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే ఇంజనీరింగ్ అనేది చాలా పెద్ద ఫీల్డ్ అనమాట, చాలా ప్రెషియస్ ఇంపార్టెంట్ ఫీల్డ్, చాలా నోబెల్ ప్రొఫెషన్. ఎందుకంటే ఈరోజు ఇంజనీరింగ్ నుంచి వచ్చిన టెక్నాలజీల వల్లే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా క్లాసెస్ మనము ఇట్లా నిర్వహించుకోగలుగుతున్నాము. ఎవ్రీథింగ్ ఇప్పుడు మనకి ఇక్కడ వరకు మనం రాగలిగాము అంటే ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ విచ్ ఇస్ డ్యూ టు ఇంజనీరింగ్ ఫీల్డ్ అనమాట. మరి అట్లాంటి ఇంజనీరింగ్లో ఎందుకు ఈ గ్యాప్ వస్తుంది, ఎందుకు కొరత వస్తుంది, ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంత హై ఉంది, లైక్ ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయాలు. సో ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ చాప్టర్లో మనం అవి చూస్తాం. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అండి. ప్లానింగ్ అనేది యాక్చువల్లీ మనకు 5 year ప్లాన్స్ ఉండేవి. 5 year ప్లాన్స్ని తీసివేయడం జరిగింది. ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘం ఆ ప్లేస్లో నీతి ఆయోగ్ని పెట్టడం జరిగింది. అయితే ప్లానింగ్ కమిషన్ మరి తీసేశారు కదా సార్, ఇప్పుడు మరి పంచవర్ష ప్రణాళికలు లేవు కదా, మరి ఎందుకు ప్లానింగ్ చదవాలి అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాయింట్ ఏంటంటే ప్లానింగ్ కమిషన్ని మనం తీసేసి పంచవర్ష ప్రణాళికలని మనము ఆపేసిన వాటి యొక్క ప్రభావాలు, వాటి యొక్క పాత్ డైరెక్షన్ ఉంది కదండి, అక్కడి నుంచి మనం అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి పంచవర్ష ప్రణాళికలు 5 years ప్లాన్స్ ద్వారా మనము మన ఎకానమీని తీసుకుంటూ వచ్చాం. మరి అన్ని సంవత్సరాలు వాటి ద్వారానే తీసుకొచ్చాం కాబట్టి మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఎకానమీ పైన కూడా వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి, ప్రభావం ఉంటుంది. మరి అందుకనే మనం ఈ ప్లానింగ్ కమిషన్ 5 year ప్లాన్స్ కూడా చదవాల్సిందే డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అయితే మనము మన ప్రెజెంట్ మీద మన హిస్టరీ అనేది ఎఫెక్ట్ ఉంటుందో, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ హిస్టరీ అయినప్పటికీ ఆ పంచవర్ష ప్రణాళికల గురించి మనము చదవవలసిందే. సో ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ అండి. సో మనము ఈ టాపిక్స్ చూస్తామండి ఎకానమిక్స్లో జనరల్గా. సో ఇవేంటంటే మీరు నోట్స్ లాగా మెయింటైన్ చేసుకోండి. ఫస్ట్ ఒక బుక్ పెట్టుకోండి ఎకానమిక్స్కి. స్టార్టింగ్ పేజ్లో ఎకానమిక్స్ కంటెంట్స్ లేకపోతే ఎకానమిక్స్ సిలబస్ అని పెట్టుకోండి. అది పెట్టి ఇవన్నీ రాసుకోండి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది మన సబ్జెక్ట్. అందులో ఫస్ట్ చాప్టర్ మనం ఏమనుకున్నాం సిలబస్లో, ఇంట్రొడక్షన్ టు ఎకానమీ అనుకున్నాం కదా. సో మీరు నెక్స్ట్ బుక్లో మీరు ఇక్కడ రాసుకోండి ఏమని, ఇంట్రొడక్షన్ టు ఎకానమీ అని పెట్టుకోండి హెడ్డింగ్. ఇప్పుడు ఈ టాపిక్ మనం చూడబోతున్నామండి. ఈరోజు మనం ఇంట్రొడక్షన్ టు ఎకానమీ చూడబోతున్నాము. ఎకానమీ స్టార్టింగ్ డే ఈరోజు కాబట్టి నేను మీకు కొంచెం కంఫర్టబుల్ చేయడానికి ఎకానమీ కొంచెం మీడియం పేస్లో వెళ్తుంటా అండి. బట్ ఆఫ్టర్ దట్ వన్స్ మీరు కంఫర్టబుల్ అయిపోతారు ఈరోజు ఇంట్రొడక్షన్ టు ఎకానమీ తర్వాత, నెక్స్ట్ టైం నుంచి మనము పేస్ అనేది పెంచవచ్చు. సో ఈరోజు ఏంటంటే కొంచెం ఎకానమీ అనేది కొంచెం కన్వెన్షనల్ సబ్జెక్ట్ కాదు కాబట్టి ఫస్ట్ మనం వాటికి అలవాటు పడాలి. అక్కడికి వెళ్దాం. ఇంట్రొడక్షన్ టు ఎకానమీ అండి. ఇంట్రొడక్షన్ టు ఎకానమీ అనేది ఇప్పుడు మనము చూద్దాం. అసలు ఎకానమిక్స్ అంటే ఏమిటి అనే ప్రశ్న ఫస్ట్ మనం ఎప్పుడన్నా ఏదైనా చదివినప్పుడన్నా అసలు అదేంటి ఏంటి మనకు తెలియాలి. ఫస్ట్ దాంతోనే చదవాలి. అది ఏంటో తెలియకుండా దాంట్లో థీరీస్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ చదివి లాభం ఏంటి? కాబట్టి స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ టు ఎకానమీలో అసలు ఎకానమిక్స్ అనే పదజాలం అనే వర్డ్ ఉంది చూడండి, దాని యొక్క మీనింగ్ ఏంటో మనకి తెలియాలి. ఎకానమిక్స్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ ఇంగ్లీష్ ఇవన్నీ కొంచెం రీసెంట్గా వచ్చిన లాంగ్వేజెస్. యాక్చువల్గా వరల్డ్ చూసుకుంటే ఉన్న లాంగ్వేజ్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ లాటిన్ అండ్ గ్రీక్. సో మన ఇంగ్లీష్ కూడా ఈ భాష నుంచే ఎవాల్వ్ అయింది. ఇంగ్లీష్ అనే భాష ఎవాల్వ్డ్ ఫ్రమ్ లాటిన్ అండ్ గ్రీక్. అందుకనే మనకి ఇంగ్లీష్లో వర్డ్స్ చాలా వాటికి మూలము లాటిన్ అండ్ గ్రీక్లో కనబడుతుంది. లాటిన్ అండ్ గ్రీక్లో కనబడుతుంది మనకి ఇంగ్లీష్లో చాలా పదాలకు మూలం. సో ఎకానమిక్స్ అనే ఇంగ్లీష్ పదానికి మూలము గ్రీక్ నుంచి తీసుకోవడం జరిగింది. 2 గ్రీక్ వర్డ్ ఓయికోనోమియా అనే వర్డ్ ఉంటుందండి. ఇది ఒక గ్రీక్ పదము. ఓయికోనోమియా ఇది గ్రీక్ పదం.
సో ఈ గ్రీక్ పదము 2 పదాల నుంచి ఏర్పడింది. ఏంటి ఆ పదాలు? ఓయికోస్ అండ్ నోమోస్. ఓయికోస్ అంటే ఏంటి? ఒక ఫ్యామిలీ, కుటుంబం అండి. ఒక గృహంలో నివసిస్తున్న కుటుంబం అని అర్థం ఓయికోస్ అంటే. నోమోస్ అంటే ఏంటి? మేనేజ్మెంట్. సో ఓయికోస్ నోమోస్ అనే 2 పదాల నుంచి ఓయికోనోమియా అనే ఒక గ్రీకు పదం వచ్చింది. ఆ ఓయికోనోమియా అనే గ్రీకు పదం నుంచి వచ్చిన ఇంగ్లీష్ పదమే ఎకానమిక్స్. సో ఇప్పుడు మనకి ఎకానమిక్స్ అంటే ఏమర్థమైంది? హౌస్ హోల్డ్ ఆర్ ఫ్యామిలీ మేనేజ్మెంట్. సో వాట్ ఈస్ ఎకానమిక్స్ అంటే సింపుల్గా మన కుటుంబాన్ని మనము ఎట్లా నిర్వహించుకుంటామో అదే ఎకానమిక్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కుటుంబం అన్నా చూసుకున్నా, ఇది రిచ్ అవ్వనివ్వండి, పూర్ అవ్వనివ్వండి, మిడిల్ అవ్వనివ్వండి, ఏదన్నా అవ్వనివ్వండి, ఎవ్రీ హౌస్ హోల్డ్, ప్రతి ఫ్యామిలీ వారి యొక్క ఆర్థికంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కదా, మేనేజ్ చేసుకుంటారు కదా. ఈ నెల మనకి ఇంత రావచ్చు, ఇంత ఖర్చులు ఉన్నాయి. సో మనకి ఒకవేళ సర్ప్లస్ ఉందనుకోండి, అంటే రాబడి వచ్చింది ఎక్కువ ఉందనుకోండి ఖర్చు కన్నా, అప్పుడు మనకు కొంత మిగిలిన దాన్ని మనం ఏం చేద్దాము, సేవింగ్ చేద్దామా, లేకపోతే దేన్నన్నా మనం పెట్టుబడిగా పెడదామా, అట్లాగా ఆలోచిస్తారు. లేదు అంటే ఈ నెల మనకి బాగా ఖర్చు ఉంది కానీ వచ్చేదంత లేదు, కొరత ఉంది, మరి దాన్ని మనము అప్పు తీసుకుందామా, అప్పు అంటే ఎట్లా బ్యాంక్ దగ్గర తీసుకుందామా ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబాన్ని నిర్వహించుకో దాంట్లో భాగం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరన్నా ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయ్యి ఉంటే ఒక ఫ్యామిలీగా వచ్చినప్పుడు మేనేజ్ చేయాలి. మ్యారేజ్ అవ్వనంత వరకు మన ఫ్యామిలీ మేనేజ్మెంట్కి వచ్చేసరికి పేరెంట్స్ బాధ్యత అన్నట్టు ఉంటుంది. బట్ వన్స్ మ్యారేజ్ అయిపోతే ఇప్పుడు ఫ్యామిలీకి లో భాగం అవునప్పుడు మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు మేనేజ్ చేసుకోవాలంటే మనం ప్లాన్ చేసుకోవాలి, మనకి ఏంటి వచ్చేది, ఎంత ఉంది, ఎట్లాగా ఉంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఎకానమిక్స్. సో ఎకానమిక్స్ మనకు తెలియదు అని ఎందుకు అనుకుంటున్నాం? మన బ్లడ్లో ఉంది ఎకానమిక్స్ అన్నది. అందుకే సో ప్రతి పర్సన్ ఎకానమిక్స్లో పట్టాభద్రుడే అండి. ప్రాక్టికల్గా ప్రతి పర్సన్ ప్లాన్ చేసుకుంటాడు. సో ఎకానమిక్స్ అంటే హౌస్ హోల్డ్ ఫ్యామిలీ మేనేజ్మెంట్. ఎకానమిక్స్ అంటే మీనింగ్, ఇంట్రొడక్షన్ మీకు మీనింగ్ అర్థమైందని అనుకుంటున్నానండి. సో నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ ఎకానమిక్స్. మనం ఏ సబ్జెక్ట్ చదివినా ఫాదర్ ఎవరు అనేది మాత్రం చదవాలండి డెఫినెట్లీ. మీకు ఆల్రెడీ నిన్న 2 సబ్జెక్ట్స్ మనం చదివాము. ఏంటి ఆ సబ్జెక్ట్స్? జియోగ్రఫీ చదివాము, ఎట్ ద సేమ్ టైం పాలిటీ చదివాము. సో నాకు ఎవరన్నా కమెంట్ చేయడానికి ట్రై చేయండి, కమెంట్లో ఆన్సర్ ఇవ్వడానికి. జియోగ్రఫీ యొక్క ఫాదర్ ఎవరు, పాలిటీ యొక్క ఫాదర్ ఎవరు, ఇది నా క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ పాలిటీ? సో ఎవరన్నా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారా? కొంచెం ఫాస్ట్గా పెట్టండి కమెంట్, సో దట్ మనం క్లాస్ ఫార్వర్డ్ వెళ్ళొచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే జియోగ్రఫీకి పాలిటీకి ఫాదర్ అండి. ఇక్కడ సమ్వన్ జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్ అన్న అతను యాడమ్ స్మిత్ అన్నారు. యాడమ్ స్మిత్ ఎకానమిక్ ఫాదర్ డెఫినెట్గా. లైక్ మై ఫస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే ఈజ్, హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ పాలిటీ? మధు నాగలపురం గారు వెరీ గుడ్ అండి. పాలిటిక్ అరిస్టాటిల్ అన్నారు, రైట్. జియోగ్రఫీకి కూడా చెప్పడానికి ట్రై చేయండి. మధు గారు కరెక్ట్, ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారు, గుడ్. నెక్స్ట్ ఎర్తనస్ రుద్రమూర్తి ఇచ్చారు, ఓకే. యాడమ్ స్మిత్ అంటున్నారండి. యాడమ్ స్మిత్ ఈస్ ఫర్ ఎకానమిక్స్. మై క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ జియోగ్రఫీ అండ్ పాలిటీ. వెరీ గుడ్ అండి. చాలామంది లైక్ ఎరస్టోనిస్ సాయి కుమార్ గారు అంటున్నారు, రుద్రమూర్తి, ఎరస్టోనిస్, అరిస్టాటిల్, హిప్పోక్రాటస్ అంటున్నారండి అవినాష్. నో అండ్ యాక్చువల్లీ ఎరటోస్థినిస్ని మనం జియోగ్రఫీ పితామహుడుగా భావిస్తాము. వెరీ గుడ్ అండి. ఆన్సర్స్ లైక్ చాలా బాగా ఇస్తున్నారు. ఇదే పేస్తో మీరు వెళ్ళండి. సో మనకి ఏంటంటే ఒక పాజిటివ్ హోప్ ఉండాలన్నమాట. మీరు డెఫినెట్గా ఇప్పుడు ఏ విధంగా అయితే ఆన్సర్స్ ఇస్తున్నారో అదే విధంగా మీరు లాస్ట్ క్లాస్ వరకు చురుగ్గా ఉంటే ఎగ్జామ్ క్లియర్ చేయడానికి చిన్న ఎక్స్ట్రా ఇది కావాలండి, పల్స్ అంతే. సో జియోగ్రఫీకి ఎరటోస్థినిస్ రైట్ ఆన్సర్, పాలిటీకి అరిస్టాటిల్ రైట్ ఆన్సర్. ఈరోజు మనం ఎకానమీ సబ్జెక్ట్ చదువుతున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎకానమీకి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరంటే యాడమ్ స్మిత్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈయన మనము అర్థశాస్త్ర పితామహుడుగా భావిస్తాము.
సో యాడమ్ స్మిత్ ఒక గ్రంథాన్ని రాస్తాడు, అంటే ఇది చాలా ఫేమస్ అనమాట. యాడమ్ స్మిత్ రాసిన గ్రంథం ఏంటి? యాడమ్ స్మిత్ రాసిన గ్రంథం అంటే అన్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్. అంటే దేశాల యొక్క సంపద గురించి, అవి ఏ రకంగా ఉంటాయి, అవి రావడానికి కారణాలు ఏంటి అనే ఒక టాపిక్ పైన ఈయన ఒక గ్రంథం రాశాడు. సో ఎగ్జామ్స్లో అడగచ్చండి. అంటే సింపుల్గా కొన్ని ఎగ్జామ్స్లో స్టార్టింగ్ ఇవ్వకపోవచ్చు, సింపుల్గా ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటారు. హూ రోట్ ద బుక్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్ ఏబిసిడి అని అడుగుతాడు. యాడమ్ స్మిత్ అని పెట్టాలి ఇక్కడ మనం. సో యాడమ్ స్మిత్ రాసిన బుక్ అండి ఇది. ఈ బుక్లో ఇతను మెన్షన్ చేయడం జరిగింది చాలా ఎకానమిక్స్ పరంగా. సో అందుకని ఈ బుక్ ఇతనికి మెయిన్గా ఈ కారణంగానే ఈయనకి అర్థశాస్త్ర పితామహుడుగా ఇవ్వడం జరిగింది, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్గా. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేది డైరెక్ట్ నేమ్ అండి. యాక్చువల్లీ ఫుల్ నేమ్ వచ్చేసరికి అన్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాసెస్ ఆఫ్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్. నెక్స్ట్ ఓకే, ఎకానమిక్స్కి అసలు ఎకానమిక్స్ డెఫినేషన్ చూద్దామండి. ఎకానమిక్స్ అనే పదం ఎట్లా వచ్చిందో మనం చూసాం, గ్రీక్ పదం. ఇప్పుడు ఎకానమిక్స్ డెఫినేషన్ చూద్దాం. సో ఇక్కడ తెలుగులో ఉంది, తెలుగు వాళ్ళకి యూస్ఫుల్, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో నా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళకి కూడా డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుందండి. ఇంగ్లీష్ వాళ్ళు కూడా తెలుగులో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఒక సబ్జెక్ట్ని అది తెలుగులో అర్థం చేసుకుంటే ఇంకా కనెక్షన్ డీప్గా ఉంటుంది డెఫినెట్గా. కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమవుతుంది డెఫినెట్గా. సో తెలుగులో కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. స్టార్టింగ్ ఏమంటున్నాడండి, ఫస్ట్ పాయింట్, అర్థశాస్త్రం ఒక సామాజిక శాస్త్రం. అంటే ఎకానమిక్స్ ఈజ్ ఎ సోషల్ సైన్స్. ఎకానమిక్స్ ఈజ్ ఎ సోషల్ సైన్స్. సోషల్ అంటే ఏంటి? జనరల్గా హ్యూమన్, సొసైటీ. సో మనుషులకు సంబంధించిన సైన్స్ ఇది సోషల్ సైన్స్. హ్యూమన్ బిహేవియర్ బట్టి ఉంటుందన్నమాట, ఇది డిపెండ్. సో మనకి సోషల్లోనే చదువుతాం కదండి, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అనేది. కాబట్టి ఎకానమీ అనేది సోషల్ సైన్స్. ఫస్ట్ పాయింట్ ఓకే. నెక్స్ట్, ఈ శాస్త్రం అంటే ఎకానమీ అనేది ఏంటి అంటే ప్రజల యొక్క ఆర్థికపరమైన ఎకానమిక్ బిహేవియర్ని దాని గురించి డీల్ చేస్తుంది. సో ఎకానమిక్స్ డీల్స్ విత్ ది, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఎకానమిక్స్ సబ్జెక్ట్స్ డీల్స్ విత్ ది ఎకానమిక్ బిహేవియర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఎకానమిక్ బిహేవియర్ అంటే ఏమిటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఈరోజు ఆ 100 రూపీస్ మనకు ఉన్నాయి, ఈరోజు అది ఖర్చు చేసుకోవచ్చు ఈ 100. ఇప్పుడు ఏబిసి అనే 3 వ్యక్తులు ఉన్నప్పుడు ఆ 100 రూపీస్ ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి అనే దానిపైన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అవగాహన మరియు ప్లాన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుంటారు అంటే నేను ఫుడ్కి మ్యాక్సిమం 80 పెట్టేస్తాను, ఎందుకంటే కోటి విద్యలు కూటి కొరకే అనుకుంటారు. నెక్స్ట్ ఇతను మిగిలింది సేవ్ చేసుకుంటారు 20 రూపీస్కి, అది రేపు ఫుడ్కి వాడుకుంటాను నేను అంటాడు. ఇంకొక అతను ఏంటంటే రాగానే వచ్చిన వెంటనే 100 రూపీస్తో మూవీకి వెళ్ళిపోతారు, ఎంజాయ్ చేస్తారు, తర్వాత హీఈస్ లెఫ్ట్ విత్ నో మనీ. ఇంకొక అతను ఏంటంటే ఈరోజు నాకు ఇప్పుడు ఏమంత అవసరాలు ఉన్నాయి, ఇప్పుడు నాకు అంత అవసరం ఏం లేదు, మేబీ రేపు ఎల్లుండో ఫర్ సమ్ డే నాకు సడన్గా ఒక పెద్ద అవసరం రావచ్చు. సో వైస్ అన్నెసెసరీలీ స్పెండ్ టుడే, ఈరోజు ఎట్లా అవసరం లేదు కాబట్టి నేను మొత్తం 0 రూపీస్ ఖర్చు పెడతాను, 100 రూపీస్ ఫర్ 1 ఫైన్ డే సేవ్ చేసుకుంటాను. ఇట్లా ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఏ 2 మనుషులు ఒక థింకింగ్ కానీ బిహేవియర్ కానీ ఒకలాగా ఉండదు, మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. అందుకనే ఈ మనిషి యొక్క ఆర్థికపరమైన ప్రవర్తన గురించి చెప్పే శాస్త్రమే ఆర్థిక శాస్త్రం. ఇప్పుడు ఈ బిహేవియర్ బట్టే ఫలితాలు ఉంటాయి కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, అతను ఇద్దరి దగ్గర 100 రూపాయలు ఉంది. ఏం చేశాడు అంటే విద్య, ఎడ్యుకేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేది మనకి విద్య మాత్రమే అని భావించాడు. మరి అటువంటి విద్యకు మనము డెఫినెట్గా టైం కానీ ఎనర్జీ కానీ ఎంతన్నా మనము దానికి కేటాయించవచ్చు అని భావించి ఏం చేశాడంటే వెంటనే అతనికి ఏమి ఫలితం ఉండదు. బుక్ కొనుక్కుంటే మనకు వెంటనే ఏం ఫలితం ఉండదు కదా, దాని నుంచి మనకు ఆర్థికంగా వచ్చేది. కాకపోతే లాంగ్ టర్మ్ ఫ్యూచర్లో ఉంటుంది.
అందుకే ఏం చేశాడంటే 30 రూపాయలతో బుక్స్ కొనుక్కున్నాడు, ఒక 30 రూపీస్కి సంబంధించి ఏమైనా మాక్ టెస్టులు రాసుకున్నాడు, ఇంకొక 20 రూపాయలు సంబంధించి మంచిగా నోట్స్ అన్నీ నీట్గా చేసుకొని పెన్స్ అవన్నీ నీట్గా నోట్స్ చేసుకున్నాడు. సో దాదాపుగా ఇక్కడ ఇతను 90 రూపాయలు ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెట్టాడు. బి వచ్చేసరికి అరే ఏ బుక్ కొంటే ఏమొస్తుంది, బుక్ ఎందుకు అని చెప్పి ఇతను అన్నెసరీగా స్పెండ్ చేసేసాడు. కాబట్టి ఇప్పుడు ఎంజాయ్మెంట్ చూసుకుంటే ఇతనికి ఇమీడియట్ ఎంజాయ్మెంట్ వచ్చింది కదా, డెఫినెట్గా ఇతను 100 రూపీస్తో మూవీకి వెళ్ళి బిర్యానీ తిని అట్లాగా అయిపోయింది. సో ఇమీడియట్ ఎంజాయ్మెంట్ బీకి వచ్చింది. బి అప్పుడు ఏం చూసి నవ్వుకుంటాడు, అరే ఇక్కడ నేను చూడు బిందాస్గా జల్సా చేస్తున్నాను, ఏమో ఖర్చు అనవసరంగా బుక్స్కి పెట్టేసాడని బి భావిస్తాడు, అంటే షార్ట్ టర్మ్లో ఆ టైంలో. కాకపోతే ఆఫ్టర్ ఒక 10 years చూసుకుంటే మంచి జ్ఞానాన్ని సంపాదించి ఒక మంచి పొజిషన్లో వెళ్ళాక బి యొక్క పొజిషన్ ఇక్కడి నుంచి జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఉండొచ్చు అంతే. కానీ ఒక పొజిషన్ ఒక్కసారి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది ఆ స్థాయికి వెళ్ళడం వల్ల. కాబట్టి లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తనకి విద్య తీసుకెళ్ళింది. అందుకని విద్య ఇంపార్టెంట్ అనమాట. అందుకనే మనం తీసుకున్న ఆర్థికపరమైన నిర్ణయాలు బట్టే ఆ ఫలితాలు బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అలాగనే ప్రజల యొక్క ఆర్థికపరమైన ప్రవర్తన బట్టి దాని ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను విశ్లేషణ చేయు శాస్త్రమే ఆర్థిక శాస్త్రము, ఎకానమిక్స్. నెక్స్ట్ ఈ ఎకానమిక్స్ అనేది, ఆర్థిక శాస్త్రం అనేది వస్తు సేవలు, వస్తు అంటే గూడ్స్ అండి. మీకు నేను చెప్తాను ఒక్కొక్క వర్డ్. గూడ్స్ అంటే ఏంటి, సర్వీసెస్ అంటే ఏంటి. గూడ్స్ అంటే వస్తువులు, సర్వీసెస్ అంటే సేవలు. సో ఈ గూడ్స్ మరియు సర్వీసెస్ యొక్క ఉత్పత్తి అంటే ప్రొడక్షన్, ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ అండి. నెక్స్ట్ ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క పంపిణీ అంటే డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వినియోగం అంటే కన్జ్యూమింగ్. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, కన్సంప్షన్. అటువంటి కార్యకలాపాలతో నిమగ్నమైన వ్యక్తులు, వ్యవస్థలను గురించి అధ్యయనం చేయు శాస్త్రమే ఆర్థిక శాస్త్రము. కాబట్టి ఆర్థిక శాస్త్రానికి ఎవరన్నా మీకు సడన్గా రేపు పొద్దున ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్ అన్న, బ్యాంక్ అంటే డెఫినెట్లీ ఎకానమీ పైన స్ట్రెస్ చేస్తారండి. ఒకవేళ ఇంటర్వ్యూ కానీ గ్రూప్ డిస్కషన్స్ కానీ ఉంటుందంటే వాళ్ళు మరీ డెప్త్గా వెళ్ళిపోరు మీకు. ఎందుకంటే ఆల్రెడీ మీకు నాలెడ్జ్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్స్లో క్లారిఫై అయింది వాళ్ళకి. అయితే మీ యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎంత, మీకు బేసిక్స్ పైన అసలు అవగాహన ఎంతవరకు ఉంది అనేది ప్రశ్న చేస్తాడు ఇంటర్వ్యూలో. అక్కడ డెఫినెట్గా ఏమడుగుతాడు, అసలు ఎకానమిక్స్ అంటే ఏంటి. చాలా సింపుల్. మనం ఎకానమీ పైన పిహెచ్డి, డబుల్ పిహెచ్డి చేసినా అసలు ఎకానమిక్స్ అంటే ఏమిటి అని అడిగినప్పుడు కంఫర్టబుల్గా ఒక సింగిల్ లైన్ చెప్పలేనప్పుడు ఆ పిహెచ్డికి వాటికి వాల్యూ ఉండదు. అందుకనే మనం ఫస్ట్ ఫోకస్ ఎకానమిక్స్ అంటే ఏమిటి అని ఎవరన్నా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు కంఫర్టబుల్గా ఒక లైన్ చెప్పే విధం కోసం నేను ఇంత టైం అంటే ఎకానమిక్స్ ఈ డెఫినేషన్ పైన ఫోకస్ చేశాను. సో మీరు ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా ఎవరైనా ఎకానమిక్స్ అంటే ఏంటి అని మీకు రేపు పొద్దున క్వశ్చన్ అడిగితే మీరు సింపుల్గా ఈ సెంటెన్స్ చెప్పండి మొత్తం ఏంటి అని. ఆర్థిక శాస్త్రం అనేది ఒక సామాజిక శాస్త్రము. ఈ శాస్త్రము ప్రజల యొక్క ఆర్థికపరమైన ప్రవర్తనను, దాని ఫలితాలను విశ్లేషణ చేయును. ఇది వస్తు సేవల ఉత్పత్తి, పంపిణీ, వినియోగం వంటి కార్యకలాపాలతో నిమగ్నమైన వ్యక్తులు, వ్యవస్థలను గురించి అధ్యయనం చేస్తుంది. ఇంగ్లీష్ అంటున్నారు కదండి, ఇంగ్లీష్లో వాళ్ళకి ఇట్లా చూడండి, ఇది ఎకానమిక్స్ ఇస్ ఏ సోషల్ సైన్స్. ఇట్ డీల్స్ విత్ ది ఎకానమిక్ బిహేవియర్ ఆఫ్ ది హ్యూమన్స్ అండ్ ది outcomes of that economic behavior. So economics analyzes those outcomes of the economic behavior. Next, economics deals with the production, consumption and distribution of goods and services in the economy. Okay. Next. అంటే కార్యకలాపాలతో ఇది ఓకే కదండి డెఫినేషన్. ఎవరైనా నోట్స్ రాసుకోండి సో దట్ మీకు బెటర్ ఉంటుంది. మీరు ఇప్పుడు మీకు ఎవరు అడిగినా మీరు ఇది చెప్పాలండి, అంటే మీరు చెప్పడానికి అన్నట్టు ఉండాలి. ఎవరు అడిగినా ఎకానమిక్స్ అంటే ఏంటి అనేది షార్ట్గా మీరు చెప్పేయాలి. నెక్స్ట్, ఇప్పుడు మనము ఎకానమిక్స్ ఇంట్రొడక్షన్లో స్టార్టింగ్ ఒక్కొక్క
కాన్సెప్ట్స్ ఉంటాయండి మనకి ఎకానమిక్స్లో. సో సంపద లైక్ ఇవన్నీ వర్డ్స్ ఉంటాయి, వాటి యొక్క అర్థాలు మనకి స్పష్టంగా తెలియాలి. ఎందుకంటే నేను నెక్స్ట్ క్లాస్ నుంచి డైరెక్ట్గా మీకు వస్తు సేవలు అనేస్తాను. అప్పుడు అసలు మీకు వస్తు సేవలు అన్నప్పుడు వస్తువు అంటే ఏంటి, సేవలు అంటే ఏంటి ఆల్రెడీ మీకు అవగాహన ఉంటే అప్పుడు బాగా అనిపిస్తుంది. అందుకనే ఈరోజు మనము ప్రతి ఎకానమిక్స్కి సంబంధించి ఉన్న ప్రతి ఇంపార్టెంట్ పదం పైన స్పష్టమైన అవగాహన తెచ్చుకుంటామండి ఇంట్రడక్షన్ టు ఎకానమీలో. సో దట్ మనకి ఎకానమిక్స్లో పదజాలం కూడా, వర్డ్స్ కూడా, జార్గన్ అంటాం ఇంగ్లీష్లో, ద పదజాలం, ఆ వర్డ్స్ కూడా మనకి కంఫర్టబుల్ అవుతాయి. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఎకానమిక్స్లో సంపద గురించి చూద్దాం. సంపద గురించి ఇక్కడ ఏమిస్తున్నారండి, అర్థశాస్త్రానికి ఒక విశిష్టమైన నిర్వచనాన్ని ఇచ్చి దానికి శాస్త్ర రూపాన్ని ఇచ్చిన మొదటి వ్యక్తి ఆడమ్ స్మిత్. నేను మీకు ఇందాకే చెప్పాను కదండి ఆడమ్ స్మిత్ గురించి. సో అర్థశాస్త్రం పరంగా ఒక ఎకానమిక్స్ అంటే ఒక ప్రాపర్ డెఫినేషన్ ఫస్ట్ టైం ఇచ్చింది ఎవరు అంటే ఆడమ్ స్మిత్ అని మనం చెప్పాలి. ఫస్ట్ పర్సన్ టు గివ్ ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ ఎకానమిక్స్ ఎవరు అంటే ఆడమ్ స్మిత్. అందుకే ఆయనను అర్థశాస్త్ర పితామహుడుగా మనం వ్యవహరిస్తాము. ఆడమ్ స్మిత్ ఎకానమిక్స్ని ఏమన్నాడు అంటే అర్థశాస్త్రంని, ఇది సంపద గురించి చర్చించే శాస్త్రము. సో ఆడమ్ స్మిత్ ఏమన్నాడు చూసుకోండి, ఎకానమిక్స్ ఇస్ ఎ సైన్స్ విచ్ డీల్స్ విత్ వెల్త్. వెల్త్ అండి, సంపద అంటే వెల్త్, విచ్ డీల్స్ విత్ వెల్త్. ఇక్కడ మెన్షన్ చేసుకోండి సంపద అంటే ఇంగ్లీష్ వాళ్ళు వెల్త్ అని. కాబట్టి ఆడమ్ స్మిత్ చెప్పడం జరిగింది. రేపు పొద్దున్న క్వశ్చన్ రావచ్చు, హూ డిఫైన్డ్ ఎకానమిక్స్ యాజ్ ఎ సైన్స్ ఆఫ్ వెల్త్ అని. సో ఆన్సర్ మీరు ఆడమ్ స్మిత్ అని పెట్టారు. క్వశ్చన్స్ ఆప్షన్స్లో ఆడమ్ స్మిత్, జాన్ మెనార్డ్ కీన్స్ అట్లా ఆప్షన్స్ ఇస్తుంటాడు, మీరు ఆడమ్ స్మిత్ అని పెట్టాలి. అంతేకాకుండా ఇతను ఏం చెప్పాడు చూడండి, సంపదను గురించి చర్చించే శాస్త్రమే ఆర్థిక శాస్త్రం, అర్థశాస్త్రం అని ఆడమ్ స్మిత్ నిర్వచించాడు. అంతేకాకుండా సంపదను ఆర్జించడమే ధ్యేయంగా ఉండే వ్యక్తుల యొక్క ప్రవర్తనను పరిశీలించే శాస్త్రంగా పేర్కొన్నాడు. సో ఈ ఎకానమిక్ బిహేవియర్, మ్యాన్ ఈస్ అన్ ఎకానమిక్ యానిమల్ అని నేను ఇందాక అన్నాను కదండి, అది చెప్పింది ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ ఏమంటున్నాడంటే మనుషుల యొక్క ధ్యేయం ఏంటి అంటే నిరంతరం, అంటే ఎప్పుడూ ఉండే ధ్యేయం ఏంటి అంటే సంపదను ఆర్జించడము. మరి ఆ ధ్యేయంగా ఉన్న వ్యక్తుల యొక్క ప్రవర్తనను పరిశీలించడమే ఎకానమిక్స్ అని అన్నాడు. అంటే ఎకానమిక్స్ ఇస్ ఎ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద బిహేవియర్ ఆఫ్ ఎ మ్యాన్ హూస్ ప్రైమరీ ఎయిమ్ ఈజ్ టు అక్యూములేట్ వెల్త్. జేబీ సే అనే ఒక ఆర్థికవేత్త ఉంటారండి. జేబీ సే ప్రకారం ఏంటంటే సంపదను గురించి సూత్రాల యొక్క అధ్యయనమే అర్థశాస్త్రం ఈయన చెప్పాడు. సో ఆడమ్ స్మిత్ చెప్పిన దానికి సపోర్ట్ చేస్తూ ఈయన చెప్పాడు అనమాట జేబీసే. ఏం చెప్పాడు జేబీసే, సంపద గురించి అంటే ద సైన్స్ విచ్ డీల్స్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ వెల్త్. సో రేపు పొద్దున క్వశ్చన్ ఇట్లాగా అడిగారు అనుకోండి, సైన్స్ విచ్ డీల్స్ విత్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ వెల్త్. దీన్ని ఎకానమిక్స్ అని అన్నది ఎవరు అంటే జేబీ సే. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసారు కదండి, అంటే ఇద్దరు ఒకే పాయింట్ చెప్తున్నారు. అంటే అర్థశాస్త్రం అనేది జనరల్గా సంపద గురించి మాట్లాడుతుంది, వెల్త్ గురించి మాట్లాడుతుంది అని. అయితే ఆడమ్ స్మిత్ ఏమన్నాడు, సింపుల్గా ఎకానమిక్స్ డీల్స్ విత్ వెల్త్ అన్నాడు. వేరే జేబీసీ ఏమన్నాడు అంటే ఎకానమిక్స్ డీల్స్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ వెల్త్, అంటే సంపద గురించి సూత్రాల యొక్క అధ్యయనం అర్థశాస్త్రంగా పేర్కొనవచ్చు. సంపద, వెల్త్ అంటే ఏమిటి, వెల్త్ అంటే మనీ అండి కావచ్చు, ఆర్ మనీ రిలేటెడ్. ఇప్పుడు గోల్డ్, లైక్ మనీ రిలేటెడ్ ఉన్నవన్నీ సంపద. ఇప్పుడు సంపద చేకూర్చుకోవాలి అంటే అర్థం ఏంటి, మనం ఇన్ జనరల్గా వాడుక భాషలో ఇప్పుడు సంపద అంటే మనము మనీ కింద పోలుస్తాం కాబట్టి మనీ. ఇప్పుడు ల్యాండ్స్ ఇవన్నీ సంపదే కదండి, ల్యాండ్ సంపదే. లేకపోతే ఇంటాంజిబుల్వి కొన్ని ఉంటుంటాయి, టాంజిబుల్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు కార్స్ అవనివ్వండి, గోల్డ్ అవనివ్వండి, ఇవన్నీ సంపద కిందే వస్తాయి.
వాటిని అర్జించడమే మనిషి యొక్క ధ్యేయంగా వీళ్ళు భావించారనమాట మొదట్లో. సో దాని గురించి మాట్లాడే శాస్త్రమే అర్థశాస్త్రం అన్నారు. నెక్స్ట్ శ్రేయస్సు అనే కాన్సెప్ట్ వచ్చిందండి. నెక్స్ట్ వచ్చిన కాన్సెప్ట్ ఇది. అంటే మొట్టమొదటగా ప్రైమ్ ఫోకస్ ఓన్లీ వెల్త్ పైనే ఉండేది. కానీ ఓన్లీ వెల్త్ పైన ఉంటే నిజంగానే అసలు మనం ఎటు వెళ్తున్నాము? జీవితం సంపదని సమకూర్చుకోవడమేనా అసలు ప్రధాన ధ్యేయం? అదేనా అల్టిమేట్ ఎయిమ్ అని ఆలోచిస్తే కాదు. ఈరోజు కూడా మీరు చూసుకున్నట్లయితే సంపద చాలా ఉంటుంది, మనశ్శాంతి లేదు. ఒక దేశం చాలా గొప్పగా ఉండొచ్చు, కానీ అదే దేశంలో స్లమ్స్లో నివసిస్తున్న వాళ్ళు, బేసిక్ ఫెసిలిటీస్ 3 పూట్ల తిండి తినలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉంటున్నారు. మరి ఆ దేశం సంపన్నమైన దేశంగా మనం భావించవచ్చా? ఇట్లాంటి చర్చలు జరిగాయి అన్నమాట ఆర్థిక శాస్త్రవేత్త తర్వాత. సో ప్రథమంగా స్టార్టింగ్లో వెల్త్ గురించి అనుకున్నారు, తర్వాత చర్చలు జరిగాయి. నిజంగానే వెల్తే మొత్తం ఎవ్రీథింగ్ అంటే కాదని తెలిసింది. దాని తర్వాత ఎట్టుకొచ్చారు? ఇప్పుడు మనకి శ్రేయస్సుకు వచ్చారు శాస్త్రవేత్తలు. శ్రేయస్సు అంటే ఏంటండి? వెల్ఫేర్. సో శ్రేయస్సు అంటే వెల్ఫేర్. ఇప్పుడు వెల్ఫేర్, శ్రేయస్సు అంటే ఏంటో చూద్దాం. చూడండి, 1890లో ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఒక ఆర్థిక శాస్త్రవేత్త ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకానమిక్స్ అనే బుక్ రాశాడండి. వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్న అడుగుతుంటాడు ఇవన్నీ బుక్స్. వెల్త్ ఆఫ్ నేషన్స్ ఎవరు రాశారు? ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకానమిక్స్ ఎవరు రాశారు అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. ఏ ఇయర్లో రాశారు అంటే 1890. సో ఈ గ్రంథంలో ఏమని చెప్పబడి ఉందంటే ఎకానమిక్స్కి డెఫినేషన్, అర్థశాస్త్రానికి డెఫినేషన్, మానవుడు అతను శ్రేయస్సు గురించి చర్చించే శాస్త్రమే ఎకానమిక్స్ అన్నాడు. సో ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏం చెప్పాడండి? ఎకానమిక్స్ ఈజ్ ఏ సైన్స్ విచ్ డీల్స్ విత్ ది వెల్ఫేర్ ఆఫ్, వెల్ఫేర్ అక్కడ కీవర్డ్, వెల్ఫేర్ ఆఫ్ హ్యూమన్స్. ఇది చెప్పింది ఆల్ఫ్రెడ్ మార్షల్. ఇది ఏ గ్రంథంలో చెప్పాడంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకానమిక్స్. 1890లో ఈ గ్రంథం ప్రచురించబడింది. సో రేపు పొద్దున్న ఈ డెఫినేషన్ ఇచ్చి హూ సెడ్ దట్ అని అడుగుతాడు. హూ సెడ్ దట్ ఎకానమిక్స్ ఈస్ ఎ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద వెల్ఫేర్ ఆఫ్ హ్యూమన్స్ అంటే ఇట్ వాస్ ఆల్ఫ్రెడ్ మార్షల్. సో మార్షల్ ప్రకారం, మార్షల్ అనే అతను సంపదకు బదులు శ్రేయస్సుకి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక్కడ 2 స్కూల్స్ ఆఫ్ ఎకానమిక్స్ ఉంటారండి. 2 స్కూల్స్ ఆఫ్ ఎకానమిక్స్. ఒకళ్ళు ఏంటి అంటే వెల్తే ఇంపార్టెంట్, వెల్త్ గురించి మాట్లాడేది ఆర్థిక శాస్త్రము అని. ఇంకొంతమంది అరే వెల్త్ కాదు బై, మనకి వెల్ఫేర్ అనేది ఇంపార్టెంట్, వెల్త్ది ఏముంది, వెల్త్ ఉండి వెల్ఫేర్ లేకపోతే దాని వెల్త్కి అర్థమే లేదు అని భావించే ఆ సైంటిస్ట్ కొంతమంది ఉంటారు. సో 2 స్కూల్స్ ఉంటారు. ఈ స్కూల్కి, వెల్త్ కింద స్కూల్కి మనం ఇద్దరిని చూసాము. ఎవరిని? యాడమ్ స్మిత్ని చూసాము. ఎట్ ద సేమ్ టైం ఇంకోళ్ళు ఎవరండి యాడమ్ స్మిత్కి సపోర్ట్ చేశారు అన్నాము? జేబీ సే. వేరేస్ వెల్ఫేర్కి వచ్చేసరికి మనము ఆల్ఫ్రెడ్ మార్షల్ని చూసాము. ఇప్పుడు ఈయన సంపద కన్నా వెల్ఫేర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చాడు. మార్షల్తో పాటు మార్షల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే బెవరిడ్జ్ అనే అతను మార్షల్కి సపోర్ట్ చేశాడు. అంటే దీస్ ఎకానమిస్ట్స్ బిలాంగ్ టు వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ ఎకానమిక్స్. సో మార్షల్తో పాటు బెవరిడ్జ్ అండ్ కానన్ అండ్ పిగోలు అని వీళ్ళు కూడా అర్థశాస్త్ర నిర్వచనంలో శ్రేయస్సు అనే భావనకి ప్రాధాన్యత ఇచ్చారండి. శ్రేయస్సు అనే భావనకి. సో వెల్ఫేర్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన ఎకానమిస్ట్స్ ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ ఒకరు, వారితో పాటు బెవరిడ్జ్ అతనితో పాటు కానన్తో పాటు పిగోలు. సో ఇదండి ఎకానమిక్స్లో శ్రేయస్సు అంటే. నెక్స్ట్ కొరత అంటే డెఫిషియన్సీ, స్కేర్స్ అన్నమాట. సో కొరత గురించి మనం క్లారిటీ తెచ్చుకుందాం. లియోనల్ రాబిన్స్
ఇంపార్టెంట్. నేను చాలా ప్రఖ్యాతగాంచిన ఆర్థిక శాస్త్రవేత్త అనమాట లియోనెల్ రాబిన్స్ అనే అతను. అయితే లియోనెల్ రాబిన్స్ అనే అతను 1932లో తను ఒక గ్రంథాన్ని రాశాడు, అది ప్రచురించబడింది. ఆ గ్రంథం పేరు ఏంటి అంటే నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకానమిక్ సైన్స్. నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకానమిక్ సైన్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే లియోనెల్ రాబిన్స్. సో ఈ గ్రంథంలో ఈయన ఏం చెప్పారు అంటే అర్థశాస్త్రానికి ఈయన కొరత నిర్వచనాన్ని ఇచ్చాడు. కొరత. ఈయన ఏమంటున్నాడు రాబిన్స్ ప్రకారం, మానవుని అపరిమితమైన కోరికలకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమిత సాధనాలకు ఉండే సంబంధం పట్ల మానవ ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రము అని అన్నాడు. ఇది నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటండి, మానవుడికి అపరిమితమైన కోరికలు. ఇప్పుడు మనకు ఎన్ని కోరికలు ఉంటాయండి? ఈరోజు ఒక కోరిక ఉంది, అది అడిగేమో తీరింది అనుకోండి, ఇమ్మీడియట్గా తీరిన క్షణమే ఇంకో కోరిక వచ్చేస్తుంది. అది తీరకుండానే వచ్చేస్తుంటుంది ఇంకో క్షణం. సో మనకి కోరికలు ఎప్పుడు కోరికకి అంతము అనేది ఉండదు. ఆ అంతం ఉండుంటే, కోరికలకి అంతం ఉండుంటే ఈరోజు ఎకానమిక్స్ అనే సబ్జెక్ట్ ఉండేది కాదు. కాబట్టి ఈ లియోనెల్ రాబిన్స్ యొక్క నిర్వచనం ప్రకారం ఏంటంటే మానవుడి యొక్క హ్యూమన్ అన్లిమిటెడ్ వాంట్స్ ఉంటాయి హ్యూమన్కి. కోరికలు మనం దేంతో మరి తీర్చుకోవాలి? దానికి ఏదైనా సాధనాలు ఉండాలి కదా, రిసోర్సెస్ ఉండాలి కదా. ఒకవేళ మనకి సాధనాలు కూడా అపరిమితంగా ఉండి, అన్లిమిటెడ్గా ఉండి, మన కోరికలు కూడా అపరిమితంగా ఉంటే బ్యాలెన్స్ ఉండేదండి. ఎప్పుడు ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. ఏదన్నా ఒక ప్రక్రియ, దానికి సాధకం. సో కోరికలు ఉన్నాయి, వాటి యొక్క సాధనాలు ఉన్నాయి. ఇది అన్లిమిటెడ్ అని మనం చూసుకున్నాము. ఇది డెఫినెట్గా బ్యాలెన్స్ ఉండాలంటే అన్లిమిటెడ్గా ఉండాలి ఇది. కానీ ఇది అన్లిమిటెడా సాధనాలు అంటే రిసోర్సెస్? నో. రిసోర్సెస్ ఎప్పటికీ అన్లిమిటెడ్ కాదు. రిసోర్సెస్ ఆర్ వెరీ స్కేర్స్ అనమాట. చాలా కొరతలో ఉంటాయి రిసోర్సెస్. అందుకనే అన్లిమిటెడ్ వాంట్స్ వేరాస్ లిమిటెడ్, వెరీ లిమిటెడ్ అని మనం చెప్పచ్చు. లిమిటెడ్ రిసోర్సెస్. సో అన్లిమిటెడ్ వాంట్స్కి లిమిటెడ్ రిసోర్సెస్ మధ్యన మనిషి యొక్క బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాడు చూడండి. ఆ ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రము అని చెప్పింది ఎవరు అంటే లియోనెల్ రాబిన్స్. ఈ నిర్వచనం ప్రకారం దీనిలో 3 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఏది? అర్థశాస్త్రం. ఈ నిర్వచనం ప్రకారం ఏంటి అవి అంటే, ఒకటి, మన కోరికలు అనేవి అన్లిమిటెడ్. అంటే 3 ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది థియరీ. ఫస్ట్ ఏంటి చెప్తున్నాడు? మన కోరికలు అన్లిమిటెడ్. నెక్స్ట్, వనరులు వచ్చేసరికి పరిమితంగా ఉంటున్నాయి, లిమిటెడ్ రిసోర్సెస్. అయితే ఈ లిమిటెడ్ రిసోర్సెస్కి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయండి. ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్న వనరులు ఇవి. అంటే దీని అర్థం చెప్తాను చూడండి. మనకి 100 రూపాయలు ఉంటే దాన్ని ఏ విధంగా వాడచ్చండి? ఫుడ్కి వాడచ్చు, మూవీకి వాడచ్చు, బుక్స్కి, లేదా రకరకాలు ఏమన్నా, లేకపోతే ఏదన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నన్నా మనం చెప్పచ్చు కదా, క్లోతింగ్స్కి వాడచ్చు, డ్రెస్సెస్కి వాడచ్చు అట్లా. సో ఇప్పుడు ఇది వనరులు అంటే ఏంది? మనీ అనేది ఒక రిసోర్స్. దానికి బహుళ ప్రయోజనాలు ఉంటాయి కదా, ఆల్టర్నేటివ్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఉంది, ఫుడ్ మనం కొన్నాము, అర్రే ఫుడ్ కాకుండా యాక్చువల్లీ దాని మీద పెట్టాల్సిందే అని మనకు చాలాసార్లు అనిపిస్తుంటుంది. ఏదైనా ఒక వస్తువు పైన ఖర్చు పెట్టినప్పుడు అర్రే దీనికి కాకుండా దానికి పెట్టుంటే బాగుండేది అన్నట్టు మనకు అనిపిస్తుంటుంది. అందుకనే ఒక వనరులు ఉన్నప్పుడు వాటికి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉంటాయి, ఆల్టర్నేటివ్ యూజెస్ ఉంటాయి. సో వాటి మధ్యలో మనము డెసిషన్ తీసుకోవాలి. అందుకని నేను మీకు స్టార్టింగ్లోనే ఏం చెప్పాను, ఎకానమిక్స్ ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ చాయిసెస్ అని. అంటే మన నిర్ణయాలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి అన్నట్టు చాయిస్ తీసుకోవాలి. ప్రతి దగ్గర మనకు చాయిస్తోనే లింక్ అయి ఉంటుంది. సో ఆ చాయిస్ ఇక్కడ కూడా తీసుకోవాలన్నమాట. కాబట్టి ఈ అన్లిమిటెడ్ వాంట్స్, లిమిటెడ్ రిసోర్సెస్ రెండింటి మధ్యన చాయిస్ తీసుకోవడమే, ఈ రెండింటి మధ్యలో మనిషి అనేవాడు చాయిస్ తీసుకోవాలి. ఉన్న లిమిటెడ్ రిసోర్స్ని ఏ విధంగా తన అవసరాల్ని తీర్చుకోగలుగుతాడు అని. సో దాన్నే అర్థశాస్త్రం అని దీని ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ ఇదిగోండి, లియోనెల్ రాబిన్స్, బ్యారన్ రాబిన్స్ అని 2 ఉంటారు. వీళ్ళు బ్రదర్స్ అనమాట. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఏమంటున్నారు వీళ్ళు? ఎకానమిక్స్ ఈజ్ ది సైన్స్ విచ్ స్టడీస్ హ్యూమన్ బిహేవియర్ యాజ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఎండ్స్ అండ్ స్కేర్స్ మీన్స్
విచ్ హ్యావ్ ఆల్టర్నేటివ్ యూజెస్. సో ఏం చెప్తున్నారండి వీళ్ళు, హ్యూమన్ బిహేవియర్ని స్టడీ చేస్తుంది. ఏందేంటి హ్యూమన్ బాడీ, ఎండ్స్ అండ్ మీన్స్. ఎండ్స్ అంటే మన అవసరాలండి, మీన్స్ అంటే మార్గాలు. ఎండ్స్ వచ్చేసరికి అన్లిమిటెడ్ ఎండ్స్ ఉంటాయి మనకు, అన్లిమిటెడ్ కోరికలు. మీన్స్ వచ్చేసరికి సాధకాలు చాలా లిమిటెడ్గా ఉంటాయి. వీటి వల్ల ఆల్టర్నేట్ యూసెస్ కూడా ఉంటాయి. ఇది అని చెప్పింది యాక్చువల్గా చెప్పిన స్టేట్మెంట్. నెక్స్ట్, వృద్ధి అంటే గ్రోత్ యొక్క నిర్వచనం మనం చూద్దాం. ప్రొఫెసర్ పిఏ శామ్యూల్సన్ అర్థశాస్త్ర అధ్యయనానికి ఇతను వృద్ధి అనే భావనకు ఇచ్చాడనమాట. తన నిర్వచనంలో వృద్ధి అనే భావనకు ప్రాధాన్యత ఇచ్చాడు. యాడమ్ స్మిత్, జేబీసే అనేవారు సంపదక భావనకి ఎక్కువ నిర్వచనంలో వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఇచ్చారు. మార్షల్ అనే అతను వెల్ఫేర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. వేరే ప్రొఫెసర్ శామ్యూల్సన్ అనే అతను వృద్ధికి అనే భావనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రొఫెసర్ శామ్యూల్సన్ ఏమని చెప్తారు అంటే, విలువగల వస్తువులను ఉత్పత్తి చేయటానికి సమాజాలు కొరతగా ఉన్న వనరులను ఎలా ఉపయోగిస్తాయి, ఆ వస్తువులను వైవిధ్యమున్న ప్రజల మధ్య ఎలా పంపిణీ చేస్తాయి అనేది అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది అని పేర్కొన్నాడు. ఈయన ఏం చెప్పాడండి, ఇప్పుడు ఒక సమాజం ఉందంటే ఆ సమాజంలో వనరులు ఉంటాయి. అయితే ఆ వనరులు కొరతగా ఉంటాయి. ఆ కొరతగా ఉన్న వనరులను ఎలాగ సమాజము ఉపయోగించుకొని వస్తువులను ఉత్పత్తి చేసుకుంటారు, ఆ తయారు చేయబడిన వస్తువులను ఏ విధంగా ఆ సమాజంలో ప్రజల మధ్య వాటిని పంపిణీ చేస్తారు అనే తెలిపే శాస్త్రమే అర్థశాస్త్రము అని అన్నది ప్రొఫెసర్ పిఏ శామ్యూల్సన్. సో ఇది క్వశ్చన్ ఎట్లా అడగచ్చు సార్, మరి ఇట్లా మనం చూస్తున్నాం కదా ఈ టాపిక్, దీనిపైన పర్టికులర్ స్టేట్మెంట్ పైన క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే సింపుల్ అండి. క్రింద 4 అర్థశాస్త్రవేత్తల్లో వృద్ధి అనే భావనకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు? ఏ యాడమ్ స్మిత్, బి మార్షల్, సి శామ్యూల్సన్, డి నన్ ఆఫ్ ది అబౌవ్ అట్లా ఇస్తాడండి. అప్పుడు మీకు ఆన్సర్ ప్రొఫెసర్ శామ్యూల్సన్ అనేది పెట్టాలి. ఇంగ్లీష్లో అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎకానమిస్ట్స్ గేవ్ ఇంపార్టెన్స్ టు గ్రోత్ ఇన్ డిఫైనింగ్ ఎకానమిక్స్ అంటాడు ఇంగ్లీష్లో. సో యూ హ్యావ్ టు పుట్ ఆన్సర్ as శామ్యూల్సన్. నెక్స్ట్ అండి, ఆర్థిక వ్యవస్థ మరియు ఆర్థిక ప్రక్రియ. సో దీని యొక్క అర్థం తెలుసుకుందాం మనం. ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి, ఆర్థిక ప్రక్రియ అంటే ఏమిటి? ఇప్పుడు చూడండి, ఇది మీకు ఇక్కడ నోట్స్ కూడా మీకు ఈజీగా, అంటే నేను నార్మల్గా డైరెక్ట్గా చెప్తూ అన్నప్పుడు మేబీ మీకు నోట్స్ చేసుకోవడానికి అంత ఈజీగా ఉండకపోవచ్చు. కాబట్టి నేను యాజ్ ఇట్ ఈజ్ మీకు చాలా బెనిఫిట్ అవ్వడానికి దీన్ని నోట్స్ రూపంలో కూడా ఇక్కడ ప్రింట్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. ప్రింట్ లాగా ఇచ్చాము ఇక్కడ మనము. సో దట్ మీకు ఎప్పుడన్నా నోట్స్ చేయాలన్నప్పుడు ఎగ్జాక్ట్గా మీరు రాసుకుంటే మీకు కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనుంది, ఇవన్నీ యాక్చువల్గా మనలో మనం మాట్లాడుకునే భాషలో ఇక్కడ మీకు ప్రింట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇక్కడ చూడండి, మనలో అందరం ఏదో ఒక పనిలో నిరంతరం నిమగ్నమై ఉంటాం, ఒప్పుకుంటారు కదా. అర్థశాస్త్రంలో ఏ కార్యకలాపాలు ఆదాయ సంపదనకు, ఇక్కడ చూడండి, ఆదాయ సంపాదనకు మరియు వ్యయానికి మరియు పొదుపునకి దారితీస్తాయో అవి అతి ముఖ్యమైన కార్యకలాపాలుగా పరిగణించవచ్చు అంటున్నాడు. వీటినే ఆర్థిక కార్యకలాపాలు అంటారు అంటున్నాడు. ఈ ఆర్థిక కార్యకలాపాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి పరస్పర ఆధారాలుగా ఉంటాయి. ఉత్పత్తి ప్రక్రియలో ఏర్పడే ఉత్పత్తి వలన ఆదాయాలు ఉద్భవిస్తాయి. ఈ ఆదాయాలు ఉత్పత్తి ప్రక్రియలో తయారు చేయబడిన నూతన వస్తు సేవల కొనుగోలుపై ఖర్చు చేయబడతాయి. కోరికలు సంతృప్తి పరచడానికి చేసే ఖర్చు వినియోగపు చర్య, అధికోత్పత్తి కోసం చేసే ఖర్చు పెట్టుబడి చర్య అంటారు. ఈ విధంగా ఉత్పత్తి, వినియోగం మరియు పెట్టుబడి ఈ మూడింటిని ప్రధాన ఆర్థిక చర్య లేదా ఆర్థిక ప్రక్రియ అంటారు. ఏ ప్రదేశంలో ఈ ఆర్థిక కార్యకలాపాలు చేపట్టబడతాయో
దానినే ఆర్థిక వ్యవస్థ అంటారు. ఈ స్లైడ్ మీకు వెరీ ఇంపార్టెంట్, అంటే క్లియర్ కట్ ఎకానమిక్స్ యొక్క బ్రీఫ్ ఐడియా ఇస్తుంది. నేను మీకు ఇంగ్లీష్లో కూడా చెప్తాను చూడండి. సో మనం ఎవ్రీ టైం ఏదో ఒక యాక్టివిటీలో నిమగ్నమై ఉంటాం, ఒప్పుకుంటారు కదా. ఏదో ఒక యాక్టివిటీలో ఎవ్రీ టైం మనము నిమగ్నమై ఉంటాం. అయితే అట్లా చేసే యాక్టివిటీలో తినడము, మాట్లాడడము, నడవడము అన్ని యాక్టివిటీసే. అయితే ఎన్నో మనం రోజు చేసే యాక్టివిటీస్లో, కార్యకలాపాలలో కొన్ని కార్యకలాపాలు డబ్బుతో కూడినవి ఉంటాయి. అంటే ఏంటి? ఆదాయ సంపదనకు, అంటే మనకి వచ్చే డబ్బులు ఉన్న కార్యకలాపాలు కొన్ని ఉంటాయి. వాటిని మనం ఆదాయ సంపదనకు అంటే ఇవి మనకి రెవెన్యూ జనరేషన్ అంటామంట. రెవెన్యూ అంటే మనకు వచ్చేవి ఇవి. నెక్స్ట్ వ్యయానికి, మన ఖర్చులు కొన్ని ఉంటాయి కార్యకలాపాలు. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా పేపర్ అతను వచ్చిన పేపర్ బిల్ అంటాడు, అది మనం ఏం చేస్తాం? మనము పాకెట్ నుంచి తీసి మనీ అతనికి ఇస్తాము. ఇది ఒక పనే కదా. ఈ పనిలో ఏది నిమగ్నమై ఉంది? డబ్బు ఇస్తున్నాము, ఖర్చు కూడి ఉన్నది. కాబట్టి రెవెన్యూతో పాటు కొన్ని కార్యకలాపాలు ఎక్స్పెండిచర్కి సంబంధించి ఉంటాయి. నెక్స్ట్ కొన్ని మనం ఏం చేస్తాము? అబ్బో ఈరోజు అంటే 100 రూపాయల్లో నా దగ్గర 90 రూపాయలు అయిపోయింది, ఈ 10 రూపాయలు నేను ఎట్లాగైనా దాచుకోవాలి అని మనం ఆలోచించుకుంటాం అప్పుడప్పుడు. అంటే దీన్ని మనం ఏమంటాం? సేవింగ్ అంటాం. సో రెవెన్యూ, ఎక్స్పెండిచర్, సేవింగ్, ఈ 3 ముఖ్యమైన కార్యకలాపాలు ఆర్థిక పరంగా. సో ఎకానమిక్స్ పరంగా మనిషి ఎన్నో చేసే యాక్టివిటీస్లో ఈ 3 యాక్టివిటీస్ గురించి ఎకానమిక్స్ అనేది డీల్ చేస్తుంది అనేది అంటున్నాడు అక్కడ పాయింట్. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఈ 3 కార్యకలాపాలు ఏవైతే ఉంటున్నాయో ఎకానమిక్ యాక్టివిటీస్ అంటాం. ఎకానమిక్ పరంగా చేసే యాక్టివిటీస్ని ఎకానమిక్ యాక్టివిటీస్ అంటాము. సో ఈ 3 ఎకానమిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ, ఎక్స్పెండిచర్, సేవింగ్, ఇవి ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. డెఫినెట్లీ కదండి, ఒకదానికొకటి ముడిపడి ఉంటే పరస్పర ఆధారాలుగా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, రెవెన్యూ ఎక్కువ ఉందనుకోండి ఎక్స్పెండిచర్ కన్నా, అప్పుడు మీకు సేవింగ్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ తక్కువ ఉందనుకోండి ఎక్స్పెండిచర్ కన్నా, అప్పుడు మీకు సేవింగ్స్ ఎందుకు ఉంటుంది? ఉండదు. సో ఇవన్నీ ఒకదానికొకటి మ్యూచువలీ ఇంటర్లింక్డ్ అంటున్నాడు. ఓకే, అది ఒప్పుకుంటాము. ఇది ఫస్ట్ పాయింట్ అంటున్నాడు. సెకండ్ పాయింట్ ఇది అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఉత్పత్తి ప్రక్రియ. ఉత్పత్తి ప్రక్రియ అంటే ప్రొడక్షన్ యాక్టివిటీ అండి. ప్రొడక్షన్ యాక్టివిటీ. ప్రొడక్షన్ యాక్టివిటీలో ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తులు అవుతాయి. ఏమి ఉత్పత్తులు అవుతాయి? వస్తువులు అవనివ్వండి, సేవలు అవనివ్వండి. వస్తువులు అంటే మనము వాటిని చూడగలం, తాకగలం, టాంజిబుల్ ప్రోడక్ట్స్ అంటాం. సేవలు అంటే వాటిని మనము తాకలేం, చూడలేం, అవి అనుభవించగలం అనమాట. దోస్ ఆర్ ఇంటాంజిబుల్ అంటాం. కాబట్టి వస్తు సేవలే కదా ఉత్పత్తి అయ్యేవి. కాబట్టి ప్రొడక్షన్ యాక్టివిటీలో, ఈ ఉత్పత్తి ప్రక్రియలో మనం ఉత్పత్తి చేయడం వల్ల, అంటే ఏదైనా వస్తువు చేసాము లేకపోతే ఏదైనా సేవ చేసాము, దానివల్ల మనకి ఏమొస్తుంది? ఆదాయాలు ఉద్భవిస్తాయి. దానివల్ల మనకి ఆదాయం వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. ఈ ఆదాయాలు అంటే మనకు వచ్చిన ఇన్కమ్ ఉత్పత్తి ప్రక్రియలో, ఆ ప్రొడక్షన్ యాక్టివిటీలో తయారు చేయబడిన నూతన వస్తు సేవల కొనుగోలుపై ఖర్చు చేయబడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదన్నా ఒక వస్తువు తయారు చేయాలి అంటే దానికి కావాల్సిన మిషన్స్, దానికి కావాల్సిన ఇండస్ట్రీ అవన్నీ పెట్టుకోవాలి కదండి. వాటన్నిటికీ ఖర్చు చేయాలి కదా. సో ఎప్పుడన్నా ఇక్కడ చూడండి, వస్తు సేవల కొనుగోలుపై ఖర్చు చేయబడతాయి అన్నమాట. ఎందుకు ఈ వస్తు సేవల కొనుగోలు? నూతన వస్తు సేవల కొనుగోలుపై. అయితే ఇప్పుడు మన కోరికలు ఉంటే వాటిని సంతృప్తిపరచాలి. వాటిని సంతృప్తిపరచడానికి మనం ఖర్చు చేస్తాం. అయితే ఆ ఖర్చుని మనము కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అంటామండి. అంటే మన కోరికల యొక్క సంతృప్తి పరచడానికి చేసే కోరికల్ని కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అంటాం. వినియోగపు చర్య, కన్జ్యూమరిజం అని కూడా అంటాం ఇంగ్లీష్లో దాన్ని. నెక్స్ట్ అధికోత్పత్తి కోసం చేసే ఖర్చుని క్యాపిటల్ చర్య అంటాం. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటామండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మనము ఉత్పత్తి చేస్తున్నాము, ఆ ఉత్పత్తి కాదు ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయాలనే భావనతో అధిక ఉత్పత్తి కోసం చేసే ఖర్చుని పెట్టుబడి చర్య అంటాము. సో ఈ పాయింట్ కూడా మీకు క్లియర్ కదా. నెక్స్ట్ ఈ విధంగా ఉత్పత్తి అంటే ప్రొడక్షన్, వినియోగం అంటే కన్జంప్షను, మరియు పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్,
ఈ మూడింటిని ప్రధాన ఆర్థిక చర్యలు లేదా ఆర్థిక ప్రక్రియ అంటారు. ఏ ప్రదేశంలో ఈ ఆర్థిక కార్యకలాపాలు చేపట్టబడతాయో దాన్నే ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇప్పుడు ఎకానమీ డిఫరెన్స్ అర్థమైంది కదంటే. ఎకానమిక్స్ అంటే అది ఒక శాస్త్రం. ఎకానమీ అంటే అది ఏదన్నా ఒక పర్టికులర్ ప్రదేశంలో ఆ ఆర్థిక శాస్త్రాన్ని మనము అన్వయించి ఆ సమాజంలో ఆ ప్రదేశంలో ఎట్లా ఉంది అనేది మనం అధ్యయనం చేయడమే ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీ. సో ఆర్థిక శాస్త్రము ఆర్థిక వ్యవస్థ. సో ఇక్కడ లాస్ట్లో ఇచ్చాడు చూడండి, ఏ ప్రదేశంలో అయితే ఈ ఆర్థిక కార్యకలాపాలు చేపట్టబడతాయో దానిని ఆర్థిక వ్యవస్థ అంటారు. నెక్స్ట్ ఇక్కడ మీకు వరుసగా డెఫినేషన్స్ ఇస్తుంటాను, వీటిపైన స్పష్టమైన అవగాహన చేసుకోండి. ఎందుకంటే మనము వన్స్ ఎకానమీ నెక్స్ట్ ఎల్లుండి మార్నింగ్ ఎకానమీ చేసినప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళిపోతుంటుంటామండి. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వస్తు సేవలను వచ్చినప్పుడు వస్తు సేవలను వెళ్ళిపోతుంటాం. మళ్ళీ వస్తువు అంటే ఇది, సేవలు అంటే ఇది. అప్పుడు మనకి వస్తు సేవలకి క్లియర్ కట్ డెఫినేషన్ తెలియకుండా డైరెక్ట్గా మనం వెళ్ళిపోతే మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అందుకనే ఫస్ట్ ఎప్పుడన్నా పదజలంతో మనము కంఫర్టబుల్గా వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎకానమీకి సంబంధించిన ఫస్ట్ది వినియోగపు వస్తువులు. అంటే ఇవి కన్జ్యూమర్ గూడ్స్ అంటాం ఇంగ్లీష్లో. వీటిని కన్జ్యూమర్ గూడ్స్ అంటాం ఇంగ్లీష్లో. వీటిని వినియోగపు వస్తువులు. ఏ వస్తు సేవలు అయితే వినియోగదారుల కోరికలు ప్రత్యక్షంగా తీరుస్తాయో అవి వినియోగపు వస్తు సేవలు. దోస్ ఆర్ నోన్ యాజ్ కన్జ్యూమర్ గూడ్స్. అవి ఉత్పాదక వస్తువులు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, నోట్స్లో రాసేసుకోండి. క్యాపిటల్ గూడ్స్ అంటాం. నెక్స్ట్ నశ్వర వస్తువులు. ఒక్కసారి మాత్రమే ఉపయోగిత కలిగిన వస్తువుల్ని నశ్వర వస్తువులు అంటాము. వీటిని మనము సింగిల్ యూజ్ గూడ్స్ అంటాము. అనశ్వర వస్తువులు, అనేక పర్యాయములు ఉపయోగిత కలిగిన వస్తువులను నశ్వర వస్తువులు అంటాము. దీస్ ఆర్ నోన్ యాజ్ డ్యూరబుల్ గూడ్స్. సో ఇవన్నీ నోట్ చేసుకోండి, మీకు 1 minute టైం ఇస్తా. సో దట్ ఆఫ్టర్ నోటింగ్ డౌన్ నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనము వినియోగదారులం అనుకో. మనకు చాలా అవసరాలు ఉంటాయి కదా, వస్తు సేవల అవసరాలు. సో మన అవసరాల మేరకు, మన కోరికల మేరకు మనం ఆ వస్తు సేవలను వినియోగించుకుంటాం. అయితే ఏ వస్తు సేవలను అయితే వినియోగదారులు వాళ్ళ యొక్క కోరికల కోసం వాటిని యూజ్ చేయడం వల్ల వాళ్ళ కోరికలను ప్రత్యక్షంగా వస్తు సేవలు తీరుస్తాయో వాటిని కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. నెక్స్ట్ క్యాపిటల్ గూడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిస్కెట్స్ తయారు చేయాలి అండి. నేను బిస్కెట్ ఫ్యాక్టరీ అనుకో, బిస్కెట్స్ తయారు చేయాలనుకోండి నేను. అయితే బిస్కెట్స్ తయారు చేయాలంటే నాకు ఏం కావాలి? మెషిన్ కావాలి. ఈ మెషిన్ కొనడం కోసం నేను ఇంకొక వస్తువుని, ఈ మెషిన్ కొనుక్కోలేదు, నేను తయారు చేయాలి ఒక వస్తువు అంటే నేను ఇంకొక వస్తువుని కొనుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏ వస్తువు అయితే ఇంకొక వస్తువు తయారు చేయడానికి ఉపయోగపడతాయో ఆ వస్తువుని మనము క్యాపిటల్ గూడ్స్ అంటాము. నెక్స్ట్ ఇప్పుడు ఒక చాక్లెట్ తయారు చేసాం, లేకపోతే ఇక్కడ బిస్కెట్స్ అనుకున్నాం కదా. సో ఓకే, నేను ఒక మెషిన్ కొనుక్కొని ఆ మెషిన్ ద్వారా ఒక బిస్కెట్స్ తయారు చేసాను. ఇప్పుడు బిస్కెట్ ఏదైతే ఉందో వినియోగదారుడికి అవసరం అనమాట, అతనికి ఇష్టం బిస్కెట్. సో అతని యొక్క కోరిక అది బిస్కెట్ తినాలి అని. సో ఈ బిస్కెట్ కొనుక్కుంటాడు. బిస్కెట్ కొనుక్కోవడం వల్ల అతని కోరిక అనేది ప్రత్యక్షంగా తీరబడుతుంది. సో ఈ బిస్కెట్ ఇక్కడ ఏమవుతుంది? కన్జ్యూమర్ గూడ్ అవుతుంది. బిస్కెట్ ఏమవుతుంది? ఇక్కడ కన్జ్యూమర్ గూడ్ అవుతుంది. అక్కడ ఈ బిస్కెట్ తయారు చేయడానికి మెషిన్ కొన్నాం కదండి, ఈ మెషిన్ ఏమవుతుంది? మనకి ఇక్కడ క్యాపిటల్ గూడ్స్ అవుతుంది. అయితే ఈ బిస్కెట్ అనేది వినియోగదారుడు తింటాడు. తినిన తర్వాత ఇంకా బిస్కెట్ ఉంటుందా అంటే ఇంకా బిస్కెట్ లేనట్టే కదా, తినడం అంటే అయిపోయినట్టే కదా ఇంకా బిస్కెట్. దాని యొక్క మల్టిపుల్ యూస్ ఏమి ఉండదు కదా. సో ఇది ఒకసారికి మాత్రమే వినియోగించబడే వస్తువు కదా ఇది. అందుకని దీన్ని మనము సింగిల్ యూస్ గూడ్స్ అంటాము. ఇది ఒకసారి మాత్రమే మనము ఉపయోగించగలుగుతాము, సింగిల్ యూస్ గూడ్స్. సో వీటిని మనము కన్జ్యూమర్ గూడ్స్ అని కూడా అంటాము. అంటే ఒకసారి కన్జ్యూమ్ చేసేస్తే ఇంక అయిపోయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫుడ్ ఆర్టికల్స్ అన్నీ సింగిల్ యూస్ గుడ్స్ అండి.
ఫుడ్ ఆర్టికల్స్ అన్నీ ఒకసారి వాడితే ఇంక అయిపోయినట్టే అవి, సింగిల్ యూజ్ గూడ్స్ అవి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనుకోండి, నేను ఒక కార్ని తయారు చేశాను అనుకోండి ఫ్యాక్టరీలో. ఇప్పుడు ఆ కార్ ఎవరన్నా ఒక వినియోగదారుడు కొన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ వినియోగదారుడు కార్ని ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వాడలేడు అని ఉండదు కదా, మల్టిపుల్ టైమ్స్ వాడుకోవచ్చు అంటిల్ కార్ గెట్స్ డ్యామేజ్. ఆ కార్ యొక్క లైఫ్ అయిపోయినంత వరకు పర్యాయములుగా అంటే మల్టిపుల్ టైమ్స్ అతను యూస్ చేసుకోవచ్చు ఆ వస్తువుని. ఏ వస్తువు అయితే అనేక పర్యాయములు ఉపయోగించుకోవచ్చో ఆ వస్తువుని మనము డ్యూరబుల్ గూడ్స్ అంటాము. దీస్ ఆర్ డ్యూరబుల్, డ్యూరేషన్ ఉంటుంది వీటికి, అంత డ్యూరేషన్ వరకు మనం వాడుకోవచ్చు వాటిని. సో ఇదండి. నెక్స్ట్ ఈరోజు మీకు చెప్పాను కదండి, నేను కొంచెం మీడియం పేస్తో వెళ్తాను సో దట్ ఇక్కడ బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్స్ పైన జనరల్గా చాలామంది ఏంటంటే వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయరు, అందుకనే ఆ డైరెక్ట్గా ఎకనామిక్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటామో ఆ డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అదొక ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది. నెక్స్ట్ ఇన్వెంటరీస్ అంటాం, వెరీ అంటే ఇంపార్టెంట్ వర్డ్ అండి ఇది. మనం ఎక్కువ న్యూస్ పేపర్స్ వాటిలో కూడా చూస్తుంటాం ఇన్వెంటరీస్ అని. ఇన్వెన్షన్స్ వేరండి, ఇన్వెన్షన్స్ అని ఉంటాయి అవి వేరు, అవి వస్తువుల్ని ఏమన్నా కనుగొనడం. ఇది ఇన్వెంటరీస్. ఇన్వెంటరీస్ అంటే ఇక్కడ చూడండి, ముడి సరుకులు, సగం తయారైన వస్తువులు, పూర్తిగా తయారైన వస్తు నిల్వల్లో గోచరించిన మార్పులను మనము ఇన్వెంటరీలు అంటాము. సింపుల్గా చెప్పాలంటే ఇన్వెంటరీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు నాది ఒక బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లా ఫ్యాక్టరీ అనుకోండి, నేను ఇందులో చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవి తయారు చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రతి నెల 100 kgs చాక్లెట్స్ బిస్కెట్స్ అది నాకు సేల్ అవుతుంది అనుకోండి. నేను ఈ నెల 100 kg మాత్రమే తయారు చేశాను అనుకోండి, సడన్గా డిమాండ్ పెరగచ్చు మీ చాక్లెట్స్కి. నా చాక్లెట్స్ చాలామందికి నచ్చి చాలామంది తినడానికి ఇష్టపడచ్చు. సడన్గా 150 kg డిమాండ్ వచ్చింది అనుకోండి, కానీ నేను మరి ఇక్కడ 100 kg తయారు చేశాను, మరి అక్కడ కొరత ఏర్పడింది కదా. అందుకని ఏ ఫ్యాక్టరీ అన్నా ఏ ఉత్పత్తిదారులన్నా వాళ్ళు అనాలిసిస్ చేసుకొని వాళ్ళకి ఎంతైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ కన్నా కొంత ఎక్కువ, మేబీ కొన్ని కంపెనీస్ 10%, కొన్ని అయితే 20%, అట్లాగా డిమాండ్ కన్నా ఉన్నదానికన్నా ఎక్కువ కొంత భాగాన్ని ఉత్పత్తి చేస్తారు, తయారు చేసి ఏం చేస్తారు, ఎంతైతే డిమాండ్ నార్మల్గా ఉందో అంత మార్కెట్లోకి వదులుతారు. ఈ ఎక్స్ట్రాగా పెట్టుకున్నారు చూడండి తయారు చేసి, దాన్ని గోడౌన్లో దాస్తారనమాట. దాన్నే మనము ఇన్వెంటరీ అంటాం. అంటే ఇది ఒక ఎక్స్ట్రా స్టాక్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ద ప్రొడక్షన్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ టు మీట్ ఎనీ అన్ఫోర్సీన్ డిమాండ్. అంటే రేపు చెప్పలేము కదా ఎప్పుడైనా డిమాండ్, ఎప్పుడైనా మనము నిల్వలను పెట్టుకుంటాం కదా. మనీ అన్న మనము ఒకసారి మనకి మొత్తం 100 రూపాయలు ఉందంటే మొత్తం ఒకేసారి ఖర్చు పెట్టాం కదా, 90 ఖర్చు పెట్టిన ఒక 10 నిల్వ ఉంచుతాం కదా. ఎందుకు, ఏమన్నా మేబీ చెప్పలేము, ఏమన్నా సడన్గా అవసరం రావచ్చేమో. ఆ మిగిలించుకున్న 10 రూపాయలని మనము ఏమంటాము అంటే ఇన్వెంటరీ అంటాము. ఇన్వెంటరీ. నెక్స్ట్ స్థిర పెట్టుబడి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, మనం బడ్జెట్ చదివినప్పుడు కూడా దీని గురించి మనం చదవడం జరుగుతుంటుంది. స్థిర పెట్టుబడి, స్థూల పెట్టుబడి. స్థిర పెట్టుబడి అంటే ఏమిటి చూద్దాం. స్థిర మూలధన వస్తువులైన యంత్రాలు, కర్మాగారాలు, భవనాలలో పెరుగుదలను స్థిర పెట్టుబడి అంటారు. అంటే దీన్ని మనము క్యాపిటల్ గూడ్స్ అంటాము. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, పెట్టుబడి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము, స్థిర పెట్టుబడి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదొక కంపెనీ అనుకోండి, చాక్లెట్స్ తయారు చేసే కంపెనీ. నాకు కావాల్సింది ఏంటి, ఒక బిల్డింగ్, దాంట్లో ఉండే మెషిన్స్, అక్కడ వర్కర్స్ ఉంటారు. సో వర్కర్స్. సో ఇక్కడ నేను ఇప్పుడు ఖర్చు నాకు ఏమేమి ఉంటాయి, ఒకటి వర్కర్స్కి జీతాలు ఇవ్వాలి. ఆ వర్కర్స్కి జీతాలు ఇవ్వడం అనేది ప్రతి నెల నేను నార్మల్గా వాళ్ళకి చేసే ఇది కదండి. దానివల్ల మనకి అంటే వస్తువులు తయారు చేయడానికి యంత్రంలోనూ వాటిలో కాదు కదా ఇక్కడ పెట్టేది, వీరికి ఇచ్చే జీతాలు అవన్నీ నాకు రెవెన్యూ ఎక్స్పెండిచర్గా మనం భావిస్తాం. అది మీకు తర్వాత చెప్తాను. అదొక రకమైన ఖర్చు. ఇంకో రకమైన ఖర్చు నాకు ఏంటి అంటే, నేను మెషిన్స్ ఉన్నాయి కదండి, ఆ మెషిన్స్ని అప్గ్రేడ్ చేసుకుంటా. పెద్ద మెషిన్ మార్కెట్లోకి వచ్చింది, అది తీసుకుంటా. వీటిని మరమ్మతులు ఏదన్నా ఉంటే చేయిస్తా. లేకపోతే కొత్త టెక్నాలజీస్ ఏమన్నా వస్తే అవి కూడా వీటిలో నేను అవలంబించుకుంటా. ఇవన్నీ ఏంటి, వస్తువు తయారు చేయడం కోసం అవసరమయ్యే వస్తువులపైన నేను ఖర్చు చేసి నా ఉత్పత్తి యొక్క శక్తిని పెంచుకుంటున్నాను.
సో అటువంటి పెట్టుబడిని స్థిర పెట్టుబడి అంటాము. ఎందుకంటే ఇవి స్థిర ఆస్తుల్ని మనకి ఇస్తున్నాయి. ఇప్పుడు వర్కర్స్ ఉన్నారు అంటే వాళ్ళ స్థిరాస్తి కాదు. మన స్థిరాస్తి అంటే ఏంది? ఇక్కడ ఈ భూమి, ఇక్కడ ఈ బిల్డింగ్, ఇక్కడ ఈ మెషిన్స్, ఇవి స్థిరాస్తులుగా మనం భావిస్తాం. సో ఏ స్థిర మూలధన వస్తువులైన ఏంటంటే యంత్రాలు, కర్మాగారాలు, ఫ్యాక్టరీస్, మెషిన్స్, భవనాలు, బిల్డింగ్స్, వీటిని వాటిలో పెట్టుబడి పెడితే వాటిని స్థిర పెట్టుబడి అంటారు. నెక్స్ట్ స్థూల పెట్టుబడి. ఇప్పుడు ఇన్వెంటరీల పైన పెట్టుబడి అంటే ఇక్కడ ఏంటండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఫ్యాక్టరీ అనుకో, నాది చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే ఇదొక నాది పెట్టుబడి. నెక్స్ట్ ఇక్కడ నేను ఎక్స్ట్రాగా ఉంచుకుంటున్నా కదా ఒక 50 kgs చాక్లెట్స్ ఏవో, ఇది నా పెట్టుబడి అన్నట్టే. అయితే నేను ఒకవేళ వీటిపైన ఖర్చు ఎక్కువగా చేసుకుంటే, అంటే ఈ స్థిర ఆస్తులపైన, వాటిని మనం స్థిర పెట్టుబడి అంటాము. వేరేస్ ఇప్పుడు మనం తయారు చేసే వస్తువులపైన నేను ఎక్కువ ఖర్చు పెడితే, అంటే డైరెక్ట్ తయారు చేయడం కోసం నేను ఎక్కువ ఖర్చు చేస్తే, ఎక్కువ ఖర్చు అంటే ఏం చేయాలి? ఎక్కువ మంది వర్కర్స్ని పెట్టుకోవాలి, వీళ్ళకి ఎక్కువ టైం అని లేకపోతే ఎక్కువ జీతాలన్నా ఇచ్చి, వీటన్నిటి వల్ల ఏమంటే ఉత్పత్తి పెరుగుతుంది, ఇన్వెంటరీ పెరుగుద్ది. సో నేను ఇన్వెంటరీ పైన చేస్తే ఖర్చులు కూడా ఉంటుంది మనకి. అయితే ఈ ఇన్వెంటరీ పైన చేసే ఖర్చు, ఇన్వెంటరీలపై పెట్టుబడి మరియు స్థిర పెట్టుబడులు, ఈ మొత్తాన్ని మనము స్థూల పెట్టుబడి అంటాము. సో స్థూల పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు స్థిర పెట్టుబడి ప్లస్ ఇన్వెంటరీలపై పెట్టుబడి. సో ఇవి క్లియర్ కదండి. నెక్స్ట్ మూలధన తరుగుదలని ఇంగ్లీష్లో డిప్రీసియేషన్ అంటామండి. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా. జీడిపి, జిఎన్పి అట్లాంటి వాటి దగ్గర మనం వాడుతాము. నెక్స్ట్ క్లాస్లో మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం. డిప్రీసియేషన్ అంటే ఏంటో చూడండి. ఇప్పుడు మీరు ఒక కారు కొన్నారు అనుకుందాం. ఇప్పుడు ఆ కారు ఎంతకాలం ఉంటుందండి? 2 సంవత్సరాలు బాగానే ఉంటుంది. 4 సంవత్సరాలు అయింది అంటే 1,00,000 కిలోమీటర్లు దాటింది అనుకుందాం. దాంట్లో మెల్లిగా పార్ట్స్ అనేవి తగ్గుతుంటాయి, పోతుంటాయి. దాని వాల్యూ మీరు కొన్నప్పుడు 10 lakhs ఉన్నా 2 years తర్వాత దాని వాల్యూ ఒక్కసారి 3.5 lakhs పడిపోద్ది. ఇంకా మీరు ఒక 8 years వాడారు, 2,00,000 కిలోమీటర్లు దాటి వాడేశారు, అప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుందండి? 1.2 lakhs ఎంతో ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు ఏ వస్తువు అయినా సరే దాని యొక్క వాల్యూ కాలంతో పాటు తరుగుతుంది. వానిని మనము తరుగుదల అంటాము, దాని వాల్యూ తరుగుదల అంటాము, దాన్ని ఇంగ్లీష్లో డిప్రీసియేషన్ అంటాము. కానీ మనుషులకు వచ్చేసరికి, అంటే నార్మల్గా చెప్తున్నానండి మీకు, మనుషులకు వచ్చేసరికి రోజు రోజుకి వాల్యూను పెంచుకోవచ్చు మనము. సో మనము గ్రో అవ్వచ్చు. మనుషులకు మాత్రం అది ఉంటుంది ఛాన్స్. రోజు రోజుకి విలువను పెంచుకోవడానికి ట్రై చేయొచ్చు మనం, ఆ ఛాన్స్ ఉంటుంది. వస్తువులకు అట్లా ఉండదు. వస్తువులు ఎంతసేపటికి వాల్యూ తగ్గడమే ఉంటుంది. కాబట్టి మనము రోజు రోజుకి ఎంతో కొంత మన వాల్యూని పెంచుకోవడానికి ట్రై చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఒక వస్తువు మూలధన వస్తువుల్లోని అరుగుదల లేదా అకస్మాత్తుగా వచ్చే ప్రమాద నష్టాలు ముందుగానే ఊహించినట్లు డిమాండ్ మార్పుల వల్ల కానీ, సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పుల వల్ల కానీ, పాతబడిన యంత్ర సామగ్రిని మూలధన తరుగుదల లేదా స్థిర మూలధన వినియోగ క్షీణత అంటారు, డిప్రీసియేషన్ అంటారు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, డిప్రీసియేషన్ అంటే వస్తువు యొక్క వాల్యూలో తరుగుదల, తగ్గడంని మనము డిప్రీసియేషన్ అంటాం. ద ఫాల్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ విత్ టైమ్ ఈస్ రిఫర్డ్ టు ఎస్ డిప్రీసియేషన్. నెక్స్ట్, బేసిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థల యొక్క ప్రధాన సమస్యలు అంటున్నాడు, హెడ్డింగ్ పెట్టుకోండి. సో ఇక్కడ ఏమంటున్నాడు? ప్రధాన ఆర్థిక ప్రక్రియలలో ఒకటి ఉత్పత్తి. ఆర్థిక ప్రక్రియ అంటే ఏముంటుంది? ప్రొడక్షన్ ఉంటుంది, కన్సంప్షన్ ఉంటుంది, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి. వీటన్నిటిలో చూసుకుంటే మనకి అన్ని ఆర్థిక ప్రక్రియల్లో ప్రధాన ఆర్థిక ప్రక్రియ ఏంటండి? ఉత్పత్తి, అంటే ప్రొడక్షన్, తయారు చేయడం. ఈ ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తిదారుడు రకరకాల సమస్యలను ఎదుర్కొనాలి. అంటే ఎప్పుడన్నా మీరు ఒక ఫ్యాక్టరీ అట్లా అంటే మీరు ఊహించుకోండి, ఎజ్యూమ్ చేసుకోండి, ఎస్ నేను ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాను, ఈ ఫ్యాక్టరీ పెట్టాలి అన్నప్పుడు అంటే ఏమేమి నాకు ఇబ్బందులు చేకూర్చచ్చు. సో అదే ఇక్కడ ఇస్తున్నాడు. అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది ఈ సబ్జెక్ట్. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. అందుకని ఇక్కడ నోట్స్ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఇవ్వడానికి ఇక్కడ మీకు ఇక్కడ డైరెక్ట్ ఏమైతే మనం మాట్లాడుకుంటాం అదే ఇక్కడ టెక్స్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రధాన ఆర్థిక ప్రక్రియలో ఒకటి ఉత్పత్తి. ఈ ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తిదారుడు రకరకాల సమస్యలు ఎదుర్కొనాలి. ఏది ఉత్పత్తి చేయాలి? ఫస్ట్ మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, బిజినెస్ చేయాలి అనుకున్నారు, ఏదైనా ఉత్పత్తి చేయాలి అనే థాట్ మీకు వచ్చింది. ఫస్ట్ ప్రాబ్లం ఏముంటుందండి?
ఉత్పత్తి చేయాలి, ఏ వస్తువు నేను తయారు చేయాలి అనే ప్రాబ్లం ఫస్ట్ ఎదురవుతుంది. తర్వాత ఎంత ఉత్పత్తి చేయాలి అనేది సెకండ్ ప్రాబ్లం వస్తుంది. ఎంత నేను ఈరోజు 100 kgs చాక్లెట్స్ అవి తయారు చేయాలా, లేకపోతే డిమాండ్ పెరగచ్చు ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ వస్తుంది ఇంకా ఎక్కువ తయారు చేయాలి, అసలు ఎంత ఉత్పత్తి అనేది చేయాలి అనేది సెకండ్ వస్తుంది. థర్డ్, ఏ విధంగా ఉత్పత్తి చేయాలి, నేను ఎక్కువ మంది వర్కర్స్ని పెట్టుకొని ఆ విధంగా ఉత్పత్తి చేయాలా, లేకపోతే మెషిన్స్ని పెట్టుకొని దాని ద్వారా చేయాలా అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి, అసలు నా యొక్క కన్జ్యూమర్స్ ఎవరు. ఇప్పుడు కొంతమంది కొన్ని గూడ్స్ తయారు చేస్తారండి, వాటిని మనం ప్రీమియం ఆర్ లగ్జరీ ప్రోడక్ట్స్ అంటారు. ఈ ప్రోడక్ట్స్ యొక్క కన్జ్యూమర్స్ ఎవరు అంటే సెర్టన్ కేటగిరీ అనమాట. అంటే ఎవరి కోసం చేస్తున్నారు అనేది వాళ్ళ కోసం దృష్టిలో పెట్టుకొని ఈ వస్తువుని తయారు చేస్తుంటారు. ప్రైసింగ్ కూడా వాటికి అనుగుణంగా ఉంటాయి. కాబట్టి ఒక ఉత్పత్తిదారులకి, ఒక కంపెనీకి క్లియర్ కట్ ఐడియా ఉంటుంది, నా యొక్క కస్టమర్స్ ఎవరు, నేను ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి. ఇవన్నీ ఒక ఉత్పత్తి చేసే దాంట్లో ప్రధానంగా వచ్చే సమస్యలు అండి. ఇవన్నీ ప్రశ్నలు అనమాట. సమస్యల కన్నా మనం ప్రశ్నలుగా చెప్పవచ్చు. ఏంటి, ఏది ఉత్పత్తి చేయాలి, ఎంత ఉత్పత్తి చేయాలి, ఏ విధంగా ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి, ఇవన్నీ మొదలగునవి ప్రధానమైన ప్రశ్నలు అనమాట. సో ఈ అన్ని ఆర్థిక వ్యవస్థల్లో అందరి ఉత్పత్తిదారులకు ఈ సమస్యలు అనేది ఎదుర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ చూడండి, మనము వీటిపైన మనకు ఒక అవగాహన ఉండాలి. ఏంటి, వనరుల యొక్క కొరత అనగానేమి ఫస్ట్, తర్వాత వనరులకు గల ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి, దాని యొక్క అర్థం ఏమిటి, ఆర్థిక సమస్యలు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి, ఆర్థిక వ్యవస్థల ప్రధాన సమస్యలు వివరించడము, మరియు వనరుల యొక్క అభివృద్ధి, వినియోగితలో సమర్థత, తర్వాత ఉత్పత్తి అవకాశ రేఖ ఆధారంతో ప్రధాన ఆర్థిక సమస్యలు పరిష్కారం అని ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనకి ఏమేమి చూస్తున్నాం చూడండి, ఇవన్నీ మనం ఇప్పుడు చూడబోతున్నాం బ్రీఫ్గా, సో దట్ మనకి బేసిక్ ఐడియా అనేది ఒకటి వస్తుంటుంది. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ అండి ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్, ఎంపిక సమస్య. ఎంపిక సమస్య అంటే, ఎంపిక సమస్యకు మూల కారణాలు ఏంటి అంటే వనరుల కొరత, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు. ఇప్పుడు నేను ఏ వస్తువు తయారు చేయాలి అనేది ఒక ఎంపిక సమస్య అండి. ఇది ఎందుకు వస్తుంది అంటే మనకి వనరులు ఎప్పుడు కొరతే ఉంటుంది కదా, మరి దాని యొక్క ప్రయోజనాలు ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నాకు 1 lakh rupees ఉంటే నేను ఒక ఏదైనా ఫ్యాక్టరీ ఏదో ఒకటి చిన్న కంపెనీ పెడదాము అనుకుంటే నాకు ఆప్షన్స్ ఏంటి, ఏదైనా రెస్టారెంట్ లాంటిది పెడదామా, రెస్టారెంట్ లాంటిది పెడితే దానికన్నా ఇంకొక అతను సజెషన్ ఇస్తాడు, అరే 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు రెస్టారెంట్ ఎందుకు పెట్టాలనుకుంటున్నావు, నీకు 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు ఎంచక్క నువ్వు దాన్ని స్టాక్ మార్కెట్లోనో షేర్ మార్కెట్లోనో పెట్టుబడి పెట్టుకుంటే నువ్వు ఈజీగా నీకు సైడ్గా వస్తుంది కదా మనీ అన్నట్టు అంటారు. అంటే మన యొక్క ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉంటుంటాయి, ఈ వనరుల యొక్క కొరత, ఆ వనరులకి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉంటాయి. అందుకని చెప్పి మనకి అసలు ఏది మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎంపిక సమస్య, సెలక్షన్ ఇష్యూ అనమాట. ఇది ఎంపిక సమస్య అంటాం. అంటే ఇవన్నీ ఒక ఆర్థిక వ్యవస్థలో ఉండే సమస్యలు అండి, ఎంపిక సమస్య. ఎందుకు, ఇప్పుడు లైఫ్ ఈజ్ నథింగ్ బట్ చాయిసెస్ అని ఇందాక మనం అనుకున్నాం, ఎకానమీస్ సైన్స్ ఆఫ్ చాయిసెస్ అని, ఎవ్రీథింగ్ ఇస్ చాయిస్ అనమాట. ఇక్కడ మనకి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం చాయిస్ చేసుకోవాలి, ఎంపిక చేసుకోవాలి, ఏది చేసుకోవాలనేదే పాయింట్. నెక్స్ట్కి వచ్చేసరికి ఆర్థిక వ్యవస్థ ప్రధాన సమస్య ఏది అంటే పరిమిత వనరులు, లిమిటెడ్ రిసోర్సెస్. మీకు ఆల్రెడీ చెప్పానండి, ఇది మనకి రిసోర్సెస్ అన్లిమిటెడ్గా ఉంటే రోజు మీరు ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ని సంభాషణ చేసుకునే వాళ్ళం కాదు, బట్ చేసుకుంటున్నామంటే ఎందుకు అంటే ఇక్కడ పరిమిత వనరులు ఉన్నాయి కాబట్టి. అంటే ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన సమస్య ఏంటంటే పరిమిత వనరులు. సో రేపు పొద్దున్న మీకు క్వశ్చన్ అడుగుతాడు, ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన సమస్య ఏది, ఏ పాపులేషన్, బి పొల్యూషన్, సి పరిమిత వనరులు, ఏదో ఇస్తుంటాడు డి కింద అట్లాగా. సో ఆన్సర్ మీరు పరిమిత వనరులు అని పెట్టాలి. నెక్స్ట్, వనరుల కేటాయింపు సమస్య. ఇప్పుడు ఓకే, నేను ఎంపిక చేసుకున్నాను, ఇప్పుడు వనరులను కేటాయించాలి కదా, మరి దానికి ఒక ఫ్యాక్టరీని చిన్నగా పెట్టేశాను అంటే దానికి మరి వనరులు సమకూర్చకపోతే ఇంకా ఫ్యాక్టరీ ఎట్లా ముందుకు నడుస్తుంది, ముందుకు నడవదు. అందుకనే నెక్స్ట్ ఏంటంటే వనరుల కేటాయింపు సమస్యలు. ఇందులో ఏమేమి వస్తాయి మనకి, ఏ వస్తువులు ఉత్పత్తి చేయాలి. ఇప్పుడు నేను చాక్లెట్ చేయాలా, బిస్కెట్ చేయాలా, చాక్లెట్ చేస్తే టోఫీ టైప్ చేయాలా, లేకపోతే వేఫర్ టైప్ చేయాలా, ఇవన్నీ ఏ వస్తువులు చేయాలి, ఉత్పత్తి చేయాలి, ఎంత పరిణామంలో ఉత్పత్తి చేయాలి, 50 kgs 100 kgs ఎంత అనేవన్నీ వనరుల కేటాయింపునికి చెందిన సమస్య అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్ అండి కాన్సెప్ట్, క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు క్వశ్చన్లో. మనం ఈరోజు డీల్ చేసే టాపిక్లో ఇది లాస్ట్ కాన్సెప్ట్ అండి.
ఉత్పత్తి అవకాశాల వక్రరేఖ అంటాం మనము దీన్ని. సో ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆర్థిక వ్యవస్థ ప్రధాన సమస్యలను ఉత్పత్తి అవకాశాల రేఖ సహాయంతో వివరిస్తాం. అంటే ఒక ఎకానమీ ఉంది, ఆర్థిక వ్యవస్థ ఉంది, అందులో మనకి కొన్ని ప్రధాన సమస్యలు ఉంటాయి. ఆ ప్రధాన సమస్యల్ని మనము ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన సమస్యల్ని మనము ఉత్పత్తి అవకాశాల రేఖ సహాయంతో వివరిస్తాం. దీన్నే మనము ప్రొడక్షన్ ఆల్టర్నేటివ్స్ లైన్ అంటాం, కర్వ్. ప్రొడక్షన్ ఆల్టర్నేటివ్స్ కర్వ్ అంటామండి. నెక్స్ట్ ఉత్పత్తి అవకాశాల రేఖ అంటే ప్రొడక్షన్ ఆల్టర్నేటివ్ కర్వ్స్. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు అర్థమవుతుందండి. ఇది చూడండి. ఉత్పత్తి అవకాశాల రేఖపై ఉన్న బిందువులు వనరుల సంపూర్ణ మరియు సమర్థవంతమైన వినియోగితను సూచిస్తాయి. ఉత్పత్తి అవకాశాల రేఖ దిగువ భాగంలో ఉన్న బిందువు వనరుల అల్ప వినియోగాన్ని, నిరుద్యోగతను సూచిస్తాయి అంటున్నాడు. సో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, అప్పుడు ఆ డెఫినేషన్ అర్థమవుద్ది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఉత్పత్తి అవకాశాల రేఖ ద్వారా ఆర్థిక వ్యవస్థల సమస్యలు పేర్కొనండి అనే కాన్సెప్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాము. సో వనరుల కేటాయింపు సమస్య. ప్రతి ఆర్థిక వ్యవస్థలోనూ వనరులు పరిమితంగా ఉంటాయి. ఇది ఓకే కదండి? ఇంగ్లీష్లో స్లైడ్స్ పెట్టండి సార్ అంటున్నారండి. సో డెఫినెట్గా అండి, లైక్ ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటి అంటే అంటే జనరల్గా ఈ వర్డ్స్ ఇవన్నీ మనం ఫ్రీక్వెంట్గా తెలుగులో కొంచెం వాడుతుంటాం కాబట్టి మీకు కంఫర్టబుల్ అవుతుంది. నెక్స్ట్ మనకి జీడిపి, జిఎన్పి అవన్నీ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డెఫినెట్గా మనకి ఆ టర్మ్స్ అన్నీ ఇంగ్లీష్లోనే వస్తుంటాయి. ఈ స్లైడ్కి ఏంటంటే కొంచెం బేసిక్స్ కాబట్టి ఇది కొంచెం అర్థం తెలుగులో ఇంగ్లీష్లో కూడా మీకు చెప్పడం జరుగుతుంటుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి జస్ట్ ట్రై చేయండి అంతే. ఇక్కడ భాష ముఖ్యం కాదు. వన్స్ మనము ఎకనామిక్ సబ్జెక్ట్ నెక్స్ట్ క్లాస్ నుంచి వెళ్ళిపోయినప్పుడు డెఫినెట్గా అక్కడ మనం ఎక్కువ ఫోకస్ ఇంగ్లీష్లోనే చేయడం అనేది జరుగుతుంటుందండి. అదే జనరల్గా ఇంగ్లీష్ అని అడుగుతున్నారు చాలామంది. డెఫినెట్గా ఇంగ్లీష్లోనే ఉంటుందండి వన్స్ మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత. ఈరోజు కేవలం మనకి ఇంట్రొడక్షన్ టైప్ కాబట్టి ఆ ఇంట్రొడక్షన్లో మనకి జస్ట్ ఆ కాన్సెప్ట్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో తెలుగులో ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క క్లాస్కి తెలుగులో కొంచెం అంటే తెలుగులో ఉన్నాయి, ఇక్కడ మనకి ఇంగ్లీష్లోనే ఇది అర్థం చేసుకునే విధంగానే వెళ్తున్నాము. నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ ఎవరైతే ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారో డెఫినెట్గా అది ఇంగ్లీష్లోనే ఉంటుందండి. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, ఒక్కొక్క పాయింట్ చూడండి, అది అర్థమైపోద్ది. ప్రతి ఆర్థిక వ్యవస్థలోని వనరులు పరిమితంగా ఉంటాయి. మనం దీని నుంచే ఫోకస్ చేస్తున్నాం, ఎక్కువ స్ట్రెస్. సో నెక్స్ట్ ఏంటి, మరియు ఇవి వివిధ రకాల వస్తు ఉత్పత్తికి ఉపయోగపడతాయి కదా. మనకు వనరులే కదా వస్తు ఉత్పత్తికి ఉపయోగపడేవి. ఒక వస్తువు తయారు చేయాలంటే కావాల్సినవి ఏంటండి? వనరులు. అయితే ఈ వనరులు అనేవి పరిమితంగా ఉంటాయి. ఈ పరిమిత వనరులతో వివిధ సమూహాలకు చెందిన వస్తువులను ఉత్పత్తి చేయవచ్చు. ఈ సందర్భంలో ఉత్పత్తి చేయగల వివిధ వస్తువులను పరిశీలించవలసి ఉంటుంది. ఉదాహరణకు ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ మాత్రమే, జస్ట్ నార్మల్గా వినండి. అంటే ఒక మనం మాట్లాడుకుంటున్నట్టు ఒక సంభాషణలాగా వినండి అంతే. ఇదే ఒక ఉదాహరణ. ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తికి 2 రకాల వస్తువులు ఉన్నాయి. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ ఉంది, అందులో మనం తయారు చేయగలిగే వస్తువులు 2 అనమాట. ఏంటా 2 అంటే, ఒకటి వస్త్రాలు అనుకోండి, అంటే క్లాత్. 2 గోధుమలు, వీట్. సో వీట్ అనేది క్వింటాల్స్, లక్షల క్వింటాల్ అంటే ల్యాక్ క్వింటాల్స్లో మనం చెప్తున్నాం. ఇక్కడ వస్త్రాలకు వచ్చేసరికి క్రోర్స్ ఆఫ్ మీటర్స్, మీటర్లలో కోట్లలో మనం ఇక్కడ చూపబడుతున్నాం. ఇవి ఉత్పత్తి అవకాశాలు, అంటే మనకి ప్రొడక్షన్ పాసిబిలిటీస్ అంటాం ఇంగ్లీష్లో. ప్రొడక్షన్ పాసిబిలిటీస్ సింపుల్ అండి. మీరు ఇది ఏదో పెద్ద కాన్సెప్ట్లో తీసుకోకండి, సింపుల్. ఇప్పుడు మనము మన ఫ్రెండ్తో జనరల్గా మనం మాట్లాడుకునేవేది, అరే నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, 1,00,000 రూపాయలతో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, దానిపైన ఎక్కువ ఖర్చు పెట్టాలి. లేకపోతే ఇప్పుడు ఫ్యాక్టరీస్, కంపెనీస్ కూడా ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటాయి, ఈరోజు నేను ఎంత తయారు చేద్దాము, ఎంత అనుకుంటున్నాను. ఇవన్నీ జనరల్స్. మీరు దీనిగా తీసుకోవద్దు, సింపుల్గానే అర్థం చేసుకోండి. ఏముంది ఇందులో? ఒక ఆర్థిక వ్యవస్థ ఉంది, ఆర్థిక వ్యవస్థలో 2 వస్తువులు ఉత్పత్తి అవుతాయి. 2 వస్తువులు ఏంటి? ఒకటి వస్త్రాలు, ఒకటి గోధుమలు, 2 ప్రొడ్యూస్ అవుతాయి. అయితే అనుకుందాం, ఇప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థలో మనకి లభ్యమవుతున్న అన్ని రకాల వనరులను సంపూర్ణంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా ఉత్పత్తి చేయగల వస్త్రాలు మరియు గోధుమల సమూహాలకి క్రింద పట్టిక తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, మనకి ఏ అనేది ఒక పాసిబిలిటీ అండి. పాసిబిలిటీ ప్రకారం ఏంటంటే మనకున్న రిసోర్సెస్తో, అంటే మనకున్న మనీతో, మనకున్న మెషిన్స్తో, రకరకాల మనకున్న వనరులతో మనము
వస్త్రాలు అసలు తయారే చేయకుండా, వస్త్రాలు ఎందుకు వస్త్రాలకు డిమాండ్ లేదు. ఫస్ట్ మనకి రోటీ కపడా మకాన్ అంటారు, అంటే ఆర్డర్లో అనమాట. ఫస్ట్ రోటీ ఉండాలి, తర్వాత కపడా ఉండాలి, తర్వాత మకాన్ ఉండాలి. రోటీ లేనప్పుడు కపడా ఎందుకు, ఫస్ట్ రోటీ పైన ఫోకస్ చేద్దామని చెప్పి, ఫస్ట్ ఫుడ్ పైన చేద్దామని చెప్పి మొత్తం గోధుమలు తయారు చేయడానికి వాళ్ళకున్న వనరులను ఉపయోగించుకొని 10 లక్షల క్వింటాళ్ళు ఇక్కడ తయారు చేసుకున్నారు గోధుమలు. ఇది ఒక పాసిబిలిటీ, ఇది ఒక అవకాశం. నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి అంటే బి. ఇందులో మనము వస్త్రం ఓకే ఒక కోటి మీటర్లు తయారు చేద్దాము, వేరేస్ మరి గోధుమలు 9 చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి వనరులు లిమిటెడ్ కదండి. వనరులు మనకి మొత్తం మీద మనకి లిమిటెడ్గా ఉన్నాయి. ఆ వనరులు ఇది మరి ఒకటి చేసినప్పుడు ఇది మనం 10 చేయలేం కదా, ఈ 9 మాత్రమే చేసుకోగలుగుతాం. ఇంకొక అవకాశం ఏంటి పాసిబిలిటీ అంటే మనము వస్త్రాలు అనేది 2 చేసుకున్నాం అనుకోండి, అప్పుడు గోధుమలు 7 మాత్రమే చేసుకోగలుగుతాం. సేమ్ పాసిబిలిటీ డీలో 3 కోట్ల మీటర్ల వస్త్రాలు చేసుకున్నప్పుడు 4 లక్షల క్వింటాలు గోధుమలు తయారు చేసుకోవచ్చు అంతే. ఇంకో పాసిబిలిటీ ఏంటంటే ఉన్నది మొత్తం అరే గోధుమలు ఎందుకు వస్త్రాలు ఇంపార్టెంట్, ఫ్యాషన్ ఎకానమీ ఇది, గ్లామర్ పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రజలు, డైటింగ్ అంటున్నారు, ఫుడ్డే తినట్లేదు, అందుకు అట్లా అని చెప్పి మరి ఫుడ్ ఎందుకు ప్రొడ్యూస్ చేయడం, మనం క్లోత్స్ పైన చేద్దాము, మనకు లాభసాయకంగా ఉంటుందని భావించి వీళ్ళకున్న వనరుల్లో మొత్తము వస్త్రాలపైనే పెట్టడం జరిగింది. గోధుమల పైన వీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఉత్పాదన లేదు. సో ఇవన్నీ అవకాశాలు అనమాట, ఉత్పత్తి అవకాశాలు లిస్ట్ ఇది, అంటే ప్రొడక్షన్ పాసిబిలిటీస్ ఇవన్నీ. ఈ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. అయితే ఈ ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే, ఈ ఎగ్జాంపుల్ పర్టికులర్ అంటే పైన ఎగ్జాంపుల్లో ఒక ఆర్థిక వ్యవస్థ తనకున్న వనరులతో వస్త్రాలు మరియు గోధుమలకు సంబంధించి ఉత్పత్తి చేయగల 5 సమూహాలను సూచించడం జరిగింది. అంటే 5 పాసిబిలిటీస్ పైన చెప్పడం జరిగింది అంటున్నాడు. ఫస్ట్ పాసిబిలిటీ ఏమనుకున్నాం మనము, ఏ పాసిబిలిటీ ఉంది. ఏ పాసిబిలిటీ పరిశీలిస్తే మనము ఆ ఆర్థిక వ్యవస్థ తనకున్న వనరులతో 10 లక్షల క్వింటాళ్ళ గోధుమ ఉత్పత్తి చేయగలదని గ్రహించవచ్చు. ఏ చూసుకుంటే మీకు మొత్తం గోధుమలే తయారు చేసింది ఎంత, 10 లక్షల క్వింటాళ్ళు. వేరేస్ మరి అక్కడ వస్త్రాలకు వచ్చేసరికి ఎంతండి, 0నే ప్రొడ్యూస్ చేయగలిగింది. ఎక్స్లో వస్త్రాలు తీసుకున్నాం, వైలో గోధుమలు తీసుకున్నాం. ఏ పాసిబిలిటీ కర్వ్ ఇది. నెక్స్ట్ బి సమూహాన్ని పరిశీలిస్తే, బి సమూహాన్ని అక్కడ వస్త్రం అనేది 1 కోటి మీటర్లు, గోధుమలు 9 లక్షల క్వింటాళ్ళ 9 లక్షల టన్నులు ఉత్పత్తి చేయగలదని గ్రహించవచ్చు. ఈ విధంగా సమూహాలు సి, డి, ఈలు వస్త్రాలకు గోధుమలకు సంబంధించిన వివిధ ఉత్పత్తుల అవకాశాలు తెలియజేస్తున్నాయి. పై అంశాలు ఈ క్రింద కర్వ్లో ఇవ్వబడినవి. సో ఈ కింద కర్వ్ ఇచ్చాం కదండి, ఈ కింద కర్వ్లో తెలుపబడింది అనమాట. పైన ఎగ్జాంపుల్లో వేసుకున్నదే కింద కర్వ్లో మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, పైన ఉన్న కర్వ్లో ఏ అనేది మొదటి సముదాయానికి ఫస్ట్ పాసిబిలిటీకి చెందిన అవకాశం ఏంటది, గోధుమలు 10 lakh, వస్త్రాలు 0 అనేది. బిసిడి కూడా ఎంత వస్త్రాలు ఎంత గోధుమలు అనేది డినోట్ చేస్తున్నాయి. ఇప్పుడు పైన ఉన్న కర్వ్లో కనుక చూసుకున్నట్లయితే ఏ బిందువు నుండి ఈ బిందువు వద్దకు కదులుతున్నప్పుడు, అంటే ఇక్కడ ఏదన్నా ఒక ఆర్థిక వ్యవస్థ ఇట్లా ఉన్నప్పుడు ఏ ఉండేది స్టార్టింగ్లో, ఈ వైపు ఇట్లా కదులుతుంది అనుకోండి, ఇట్లా వెళ్తుంది అనుకోండి ఆర్థిక వ్యవస్థ. ఏ నుంచి ఈకి కదులుతున్నప్పుడు వనరుల వినియోగితను గోధుమ ఉత్పత్తి నుండి వస్త్రోత్పత్తికి తరలించబడుతున్నాయని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు అడుగుతాను, చెప్పండి, ఒక ఆర్థిక వ్యవస్థ ఉంది, ఆ ఆర్థిక వ్యవస్థ ఏ నుంచి ఏ టు ఈ వెళ్తుంది అనుకోండి. ఇక్కడ అది ఏం సూచిస్తుంది అంటే ఆ ఆర్థిక వ్యవస్థ మనకి వనరుల వినియోగం, వాటికి ఉన్న వనరులతో గోధుమ ఉత్పత్తి నుండి వస్త్రోత్పత్తి వైపు వెళ్తుంది. అంతే కదండి, ఇక్కడ గోధుమ ఉత్పత్తులు ఉండేది మనకి ఏలో, అక్కడి నుంచి వస్త్రోత్పత్తికి వెళ్తుంది. ఇది మనకి తెలియజేస్తుంది ఏ టు ఈ చూసుకుంటే. నెక్స్ట్ ఏకపట్నంలో ఏ బిందువు నుండి ఈ బిందువు వద్ద కదులుతున్నప్పుడు వనరుల వినియోగితను గోధుమ ఉత్పత్తి నుండి వస్త్రోత్పత్తికి తరలించబడతాయని తెలుసుకోవాలి. అందుచే ఏఈని, అంటే ఏఈ కర్వ్ ఉంది కదండి, ఆ ఏఈ కర్వ్ని మనము ఉత్పత్తి అవకాశాలను వనరుల వినియోగితను తెలియజేస్తుంది. మనం ఏ విధంగా మన వనరులని మనము వాటిని వినియోగించుకుంటున్నామో తెలుస్తుంది కదండి దీని నుంచి మనకి అది. కాబట్టి ఈ వివిధ సమూహాలతో ఏదో ఒకటి ఆర్థిక వ్యవస్థ ఎంపిక చేసుకుంటుంది.
సో అంటే మనకి జనరల్గా ప్రతి ఆర్థిక వ్యవస్థలో ఇట్లాంటి ఒక కర్వ్ వేసుకుంటారండి. ఈ కర్వ్లో మనం చూసుకుంటారు ఇప్పుడు మనం ఎక్కడున్నాము, మనము డి దగ్గర ఉన్నాం అనుకోండి, మనము ఈ వైపు వెళ్దామా, పైకి వెళ్దామా, లేకపోతే మన ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాము, అట్లా రకరకాలుగా వాళ్ళు ప్లాన్స్ వేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, పైన తెలిపిన ఏఈ కర్వ్ ఉంది కదండి, ఆ ఏఈ కర్వ్లో డిఫరెంట్ పాయింట్ సముదాయాలు తెలియజేస్తున్నాయి, డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ ఈ సముదాయాలలో ఏది నిర్ణయించుకున్నప్పటికీ అది తన వనరులను సంపూర్ణంగాను సమర్థవంతంగాను ఉపయోగించుకుంటున్నాయని గ్రహించవచ్చు. అంటే ఇప్పుడు మీరు దీంట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, బి చూసుకున్నా, డి చూసుకున్నా, ఏది చూసుకున్నా ఆ ఆర్థిక వ్యవస్థలో ఉన్న వనరులను సంపూర్ణంగానే ఉపయోగించుకుంటున్నాయి కదా. అంటే వనరులు అయితే వేస్ట్ అవ్వట్లేదు కదా. సో వనరులు అయితే సంపూర్ణంగానే ఉపయోగించి అయితే పడుతున్నాయి. ఏటు చూసుకున్నా, మనం ఏ పాయింట్ చూసుకున్నా, ఏ కానీ, బి కానీ, సి కానీ. అయితే ఒకవేళ ఆర్థిక వ్యవస్థ అనేది ఈ ఏఈ ఉత్పత్తి అవకాశాల రేఖలో దిగువ ఉన్నాయనుకోండి, ఏఈ ఉత్పత్తుల అవకాశాల రేఖ ఉంది కదా, దిగువ భాగంలో ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడున్నా ఏదన్నా ఒక ఆర్థిక వ్యవస్థ ఈ పొజిషన్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ రేఖ కన్నా కింద భాగంలో ఎక్కడన్నా ఉందనుకోండి ఆ ఆర్థిక వ్యవస్థ, ఏదన్నట్టు దాని అర్థము, ఆ ఆర్థిక వ్యవస్థ వనరులను సరిగ్గా సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతున్నాయి. ఈ గీత పైన ఉంటే వనరులను సరిగ్గానే ఉపయోగించుకున్నట్టు కంప్లీట్గా ఫుల్గా, దానికన్నా కింద ఉంటే వారికి ఉన్న వనరులను ఉపయోగించుకోలేకపోతున్నాయి అని అర్థము. సో ఒకవేళ ఆర్థిక వ్యవస్థ ఏఈ ఉత్పత్తుల రేఖ దిగువ భాగంలో ఉంటే ఆ ఆర్థిక వ్యవస్థ వనరులను అల్పంగాను అసమర్థంగాను వినియోగించబడుతున్నాయని గ్రహించవలను. అట్ ద సేమ్ టైం మనం ఆ లిస్ట్లో చూసుకుంటే కే ఉంది కదండి, ఈ కే ఈ విషయాన్ని సూచిస్తుంది. అంటే ఏదన్నా ఒక ఆర్థిక వ్యవస్థ కే దగ్గర ఉందనుకోండి, అది ఏం సూచిస్తుంది? రేపు పొద్దున మీకు ఎగ్జామినేషన్లో ఈ బొమ్మ ఇస్తాడండి, ఈ కర్వ్ ఇచ్చి ఒక ఆర్థిక వ్యవస్థ ఉంది, ఆర్థిక వ్యవస్థ కే అనే పొజిషన్లో ఉంది, కే అనే పాయింట్లో ఉంది, ఇది ఏం సూచిస్తుంది? ఏబిసిడి. ఆ ఆర్థిక వ్యవస్థ వనరులను చాలా సమర్థంగా ఉపయోగించుకుంటుంది అంటాడు ఏ. ఈ ఆర్థిక వ్యవస్థ వనరులను సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు, అసమర్థంగా ఉపయోగించుకుంటుంది, అల్పంగా ఉపయోగించుకుంటుంది అని ఒక ఆప్షన్ ఇస్తాడు, అది రైట్ అనమాట. సో ఆ కింద ఇచ్చిన కే ఏం సూచిస్తుంది అంటే వనరులను అల్పంగాను అసమర్థంగాను వినియోగించబడుతున్నాయని. అయితే కే బిందువు వద్ద గోధుమ ఉత్పత్తి చూసుకుంటే 5 లక్షల క్వింటాలు, వస్త్రం ఉత్పత్తి 1 కోటి మీటర్లు అన్నట్టు ఉంది. వేరే సిఆర్డి అనేది బెస్ట్. కాబట్టి మీకు ఆ క్వశ్చన్, మీకు ఇందులో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇదండి, ఒక ఆర్థిక వ్యవస్థ ఫర్ ఎగ్జాంపుల్ కేలో ఉంటే ఏది సూచిస్తుంది అని. అట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ బొమ్మ ఇచ్చి ఏ నుంచి ఈకి వెళ్తుంది ఒక ఆర్థిక వ్యవస్థ అంటే అది ఏం సూచిస్తుంది అంటే ఆ ఆర్థిక వ్యవస్థ గోధుమల ఉత్పత్తి నుంచి వస్త్రోత్పత్తి వైపు వెళ్తుంది అని అట్లా. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను ఈ కర్వ్ అంటే, మనము బడ్జెట్ చదివినప్పుడన్నా కొన్ని టాపిక్స్ చదివినప్పుడు మన భారత ఆర్థిక వ్యవస్థ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ అట్లా ఉంటుందండి. ప్రైమరీ సెక్టర్ నుంచి టెరిషరీ సెక్టర్ వైపు వెళ్తుంది అంటాం. ప్రైమరీ సెక్టర్ నుంచి టెరిషరీ సెక్టర్ వైపు వెళ్తుంది అని కర్వ్స్ నేను మీకు కొన్ని చెప్తా, అక్కడ ఉపయోగపడుతుంది అనమాట ఈ కర్వ్ మీకు. అందుకనే కొంచెం టెక్నికల్గా ఉన్న ఈ టాపిక్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. మీరు కొంచెం టఫ్గా అనేది మీరు తీసుకోకండి, అవసరం లేదని కూడా అనుకోకండి. ఎందుకంటే డెఫినెట్గా ఇది మనకి బడ్జెట్ అట్లా మీరు అడుగుతున్నారు కదా, ఇవన్నీ యూస్ఫుల్ ఉంటాయి వాటిలో. సో మనకి బేసిక్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత ఈజీగా అవుతాయి. సో ఇది మనకి లాస్ట్ టాపిక్. ఈరోజు దీంతో మనకి కంప్లీట్ అయిందండి, లైక్ ద హోల్ క్లాస్. సో ఈరోజు మనము ఇంట్రొడక్షన్ టు ఎకానమీ చూసాము బేసికలీ. ఇందులో ఇవన్నీ చూడడం జరిగింది. నేను పీడిఎఫ్ కూడా మ్యాక్సిమం ఈరోజు అప్లోడ్ చేసేయడానికి చెప్తానండి. సో ఇంట్రొడక్షన్ టు ఎకానమీ ఈరోజు మనం చూసాము. సో మన సిలబస్లో ఈ టాపిక్ అయింది. నెక్స్ట్ క్లాస్లో అంటే మనం ఎల్లుండి మార్నింగ్ సేమ్ 9:30 కలిసి నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం నుంచి వెళ్ళిపోదామండి. ఇందులో మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. సో థ్యాంక్ యూ గైస్. మనకి ఇప్పుడు క్లాస్ అనేది నెక్స్ట్ క్లాస్ 12 to 1:30 హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, లైక్ వెరీ గుడ్ అండి. అంటే అదే టెంపో మెయింటైన్ చేయండి. లైక్ రియలీ వెరీ హ్యాపీ టు సీ యూ యాక్టివ్. కాబట్టి 12 to 1:30 మనం హిస్టరీ చూద్దామండి. హిస్టరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హిస్టరీని రాక్ చేయొచ్చండి. సో హిస్టరీకి 12 o'clockకి కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.